క్రీస్తుని సర్వంగమా, ప్రేమతో విను నా మాట, ప్రేమతో విను నా మాట. క్రైస్తవ సంగమా, యవ్వన కాలము నవ్వుల కాలము ఎల్లప్పుడిట్లుండవు. కాలము మారును, కష్టములొచ్చును, కనిపెట్టి ప్రార్థించుము. కాలము మారును, కష్టములొచ్చును, కనిపెట్టి ప్రార్థించుము. కనిపెట్టి ప్రార్థించుము. క్రైస్తవ సంగమా, క్రీస్తుని సర్వంగమా, ప్రేమతో విను నా మాట, ప్రేమతో విను నా మాట. అందమౌని మోము సుందరమగుని తను గతించి పోవునవే. కను దృష్టి అందమౌని మోము సుందరమగుని తనువు గతించి పోవునవే. ఆసక్తితో ప్రభుని నీ భక్తితో విభుని ప్రణుదించు ఎల్లప్పుడు. ఆసక్తితో ప్రభుని నీ భక్తితో విభుని ప్రణుదించు ఎల్లప్పుడు. క్రైస్తవ సంగమా, క్రీస్తుని సర్వంగమా, ప్రేమతో విను నా మాట, ప్రేమతో విను నా మాట. ముసలి ప్రాయంబున మునిగి ఉన్నా నీవు మంటి పాలయ్యేదావు. ముసలి ప్రాయంబున మునిగి ఉన్నా నీవు మంటి పాలయ్యేదావు. కను దృష్టి పోయి నీవు కదలక మెదలక గతించి పోయేదావు. కను దృష్టి పోయి నీవు కదలక మెదలక గతించి పోయేదావు. క్రైస్తవ సంగమా, క్రీస్తుని సర్వంగమా, ప్రేమతో విను నా మాట, ప్రేమతో విను నా మాట. క్రైస్తవ సంగమా. వందనాలండి. చేరి వచ్చిన సోదరిమణులకు అందరికీ మరొకసారి ప్రభు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. ఉదయం నుండి 8:30 నుండి అనేక రీతులుగా అనేకులు ప్రార్థన సమయం ముగిసిన తర్వాత 4 గంటలకు తిరిగి మనము వాక్య కొడుకు చేరవచ్చి ఉండగా ఈరోజు దేవుని వాక్యాన్ని వినటానికి లేదా సాక్ష్యాన్ని కూడా వినటానికి మనకు సోదరిని దేవుడు ఎంపిక చేసి ఉన్నారు. అందుకే దేవునికి స్తోత్రాలు. సహోదరులు ఇద్దరు కూడా దానికి ముందుగా పాట పాడారు, క్రైస్తవ సంఘమా ప్రేమతో యేసు చెప్పే మాట వినుమా అని. యవనస్తులకు ఇందులో పాఠం ఉంది, ముసలి వారికి కూడా పాఠం ఉంది. అందము సౌందర్యం అన్ని కూడా వ్యర్థం అయిపోతాయి, అన్ని గతించిపోతాయి. ప్రభుని ఆసక్తితో ప్రభుని సేవించమని. అలాగే ముసలి వారికి కూడా ఒక స్టాండ్ వారు పాడారు, ముసలి ప్రాయమున మునిగి ఉన్న నీవు మంటి పాలవదు, కనుదృష్టి పోయి నువ్వు కదలకు మెదలకు పోయేదు అని క్రైస్తవ సంఘాన్ని హెచ్చరిస్తూ పాడిన పాట. త్వరలో ప్రభుని నమ్ముకొని నామకార్థ క్రైస్తవులైన ప్రతి ఒక్క బిడ్డ కుటుంబాల్లో ఉంటున్నారు, బంధువుల్లో ఉంటున్నారు, అందరికీ హెచ్చరిక కలిగించే పాట. సోదరి మనలు ఇద్దరు కూడా లియా దేబరాలు పాడినందుకు అందరి తరఫున వారికి వందనాలు తెలియజేస్తున్నాం. మన మధ్య దేవుని సాక్ష్యాన్ని చెప్పడానికి అలాగే వాక్యాన్ని కూడా చెప్పడానికి సోదరి రాణి రోజా రాణి విజయ్ కుమారు మన మధ్య సిద్ధంగా ఉన్నారు. వారు అనంతపురం వాస్తవులే. వారి భర్త గారు విజయ్ కుమారు ఇద్దరు డాక్టర్సే. మరి ఇద్దరిని మేము చాలా కాలంగా ఎరుగుదాము. క్రైస్తవ పట్టణంలో ప్రతి సంఘంలో కూడా క్రైస్తవ బిడ్డలు వారిని ఎరుగుదురు, సుపరిచితులు అందరికీ.
ఒక రీతిగా దేవుడు వారిని పాపులర్ చేసి ఉన్నారు. వారు ముఖ్యంగా ప్రభుని నమ్ముకున్నారు. దేవుడు వారికి ఇచ్చిన అభివృద్ధి ఇటు శరీర రీతిగా అటు ఆత్మీయ రీతిగా ఎంతగానో దేవుడు వారిని దీవించాడు. డాక్టర్స్ ప్రొఫెషన్ల వారు ఉంటూ అనేకులకు సుపరిచితులై ప్రేమతో వైద్య వృత్తిలో కూడా అనేకులకు ప్రయోజనకరంగా ఉన్నారు. ముఖ్యంగా మా ఇంటికి మా తల్లిదండ్రుల దగ్గర నుంచి కూడా ఇప్పటికీ మాకు ఫ్యామిలీ డాక్టర్స్ వాళ్ళే. అలాగే ఆత్మీయంగా కూడా నెక్స్ట్సార్లు మేము కలుసుకుంటూ ఉంటాము. అనేకులకు ప్రయోజనకరంగా దేవుడు వారిని దీవిస్తూ వాడుకుంటున్నారు. వారి కుటుంబంలో కూడా మంచి సాక్ష్యం, తమ స్వజనులందరినీ కూడా ప్రేమతో వారు చేరదీసి అన్ని విషయాల్లో ఆదుకుంటూ ఆ కుటుంబానికే ఒక దీపముగా బ్రదర్ విజయ్ కుమార్ని, డాక్టర్ విజయ్ కుమార్ని, అలాగే రోజారాణిని కూడా వాడుకుంటున్నారు. దేవుడు వారిని ప్రేమించి ఇద్దరు సంతతిని వారికి అనుగ్రహించారు. ఒక కుమారుడు, ఒక కుమార్తె. కుమారుడు కూడా ఎంబీబీఎస్ అయిపోయి మరి ఎండి కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు పూనాలో. అలాగే పాప కూడా మరి ఫిజియోథెరపిస్ట్గా ముగించుకొని ఫర్దర్ స్టడీస్కి ఆమె సిద్ధంగా ఉన్నారు. వారి కుటుంబంలో అనేకులు ప్రభుని నమ్ముకొని సంఘంలో చక్కగా వాడబడుతూ ఉన్నారు. ఇప్పుడు రోజా రాణి గారు తను ఎలాగో ప్రభుని నమ్ముకున్నారో, ప్రభు తనకు చేసిన మేలేంటో వారికి దేవుడు చూపిన కృపలన్నిటిని బట్టి సాక్ష్యం ఇస్తూ ఆ తర్వాత సమయం కొలది వాక్యాన్ని కూడా మనకు షేర్ చేస్తారు. ఈ సమయాన్ని ఇప్పుడు రోజా రాణికి అప్పగిస్తున్నాము. వందనాలు నాన్న రాణి. వందనాలు అక్క. వందనాలు అందరికీ. వందనాలు అక్క. వినిపిస్తుందా? వినిపిస్తుందా? అందరికీ ప్రభు నామంలో వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. దేవుడు నాకు ఈ మహా అవకాశాన్ని ఇచ్చిన దాని విధానాన్ని బట్టి దేవాది దేవునికి, తర్వాత కేజీ అక్కని బట్టి ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి అక్కకు కూడా వందనాలు తెలియజేసుకుంటూ నా సాక్ష్యాన్ని నేను ప్రారంభిస్తున్నాను. నేను ఒక క్రైస్తవ కుటుంబంలోనే పుట్టాను, కానీ రక్షణ అంటే తెలీదు, మారు మనసు అంటే తెలీదు. ఆదివార క్రైస్తవురాలిగా మాత్రమే మేము ఉండేటువంటి వాళ్ళం. కుటుంబానికి అంతటికీ కలిపి ఒక బైబిల్ మాత్రమే మాకుండేది. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఆ బైబిల్ తీసుకొని సంఘానికి వెళ్ళేటువంటి వాళ్ళంగా ఉండేటువంటి వాళ్ళం అన్నమాట. ఇలాంటి పరిస్థితుల్లో నేను డిగ్రీ చదువుతా ఉన్నాను. ఒక నా స్నేహితురాల ద్వారా నాకు దేవుడు అనేది పరిచయం అనేది జరిగింది. అమ్మాయి ఒకసారి నన్ను అడిగింది, ఎందుకు నువ్వు ఫాస్టింగ్ ప్రేయర్కి ఒకసారి రావచ్చు కదా నాతో పాటు. కమల కుమారి గారు మీ అందరికీ తెలుసుంటారు, ఆ అక్కగారు తీసుకుంటూ ఉండేవాళ్ళు అనమాట థర్స్డే అన్నప్పుడు. కానీ మా ఫ్యామిలీ చాలా స్ట్రిక్ట్ ఫ్యామిలీ. ఫ్యామిలీ ఎట్లా ఉండేదంటే పక్కింటికి వెళ్ళాలంటే కూడా ఎవరో ఒకరు తోడు రావాల్సినటువంటి పరిస్థితి. బయటికి హిందూపూర్ నుంచి పెనుకొండకు వెళ్ళాలంటే కూడా డాడీ కానీ అన్న కానీ అమ్మ కానీ ఎవరో ఒకరు తోడు రావాల్సినటువంటి పరిస్థితి. టోటల్ గా డిపెండెంట్ గా ఉండేటువంటి పరిస్థితి. అట్లాంటి పరిస్థితుల్లో వాక్యం వినడానికి ఇంకొక చోటుకి వెళ్ళాలా, అది కూడా సాయంత్రం పూట అంటే మా కుటుంబంలో అలౌ చేయటం చాలా కష్టంగా ఉండేటువంటిది పరిస్థితి. అయినా నాకు దేవుడు ప్రేరేపణ అనేది కలిగిస్తూ వస్తున్నాడు. అప్పుడు ఏమనిపించిందంటే ప్రార్థనకే కదా, వేరే విషయాలకు కాదు కదా మనం వెళ్తా ఉండేది, వెళ్తే బాగుంటుంది కదా అన్నట్టు అమ్మాయితో పాటు అక్క దగ్గరికి నేను వెళ్ళటం అనేది జరిగింది. ఆ రోజు ఫాస్టింగ్ ప్రేయర్ అయిపోయిన తర్వాత అక్కడ చిన్న గ్యాదరింగే, దాదాపు ఒక 15-20 మంది ఉన్నారు. ఆ గ్యాదరింగ్ లో అక్కడ వాళ్ళు షేర్ చేసుకుంటున్న విధానం, తర్వాత ఫాస్టింగ్ ప్రేయర్ అయిపోయిన తర్వాత ఒక పెద్ద గిన్నె పెట్టుకొని అన్నం కలిపి అందరికీ ముద్దలు తినిపించడం, అక్క చేతులకు వేస్తుంటే మేము తింటున్నాం. ఇదేంటిది, ఇది ఎప్పుడు నేను చూడలేదు. ఇంత ప్రేమ చూపిస్తారా, క్రైస్తవులంటే ఇంత ప్రేమ ఉంటుందా అనేటువంటిది నాకు అక్కడ కొంచెం ఇది అనిపించింది, స్పెషల్ గా అనిపించింది. ఆ తర్వాత అట్లా 2-3 సార్లు మాత్రమే అక్కడికి వెళ్ళాను. అప్పుడు తెలియనటువంటి ఏదో ఒక కార్యం అనేటువంటిది నాలో అనిపించటం మొదలు పెట్టింది. క్రైస్తవులు అంటే ప్రేమ చూపించే వాళ్ళ అనేటువంటిది అనిపించినప్పుడు ఆ మూమెంట్ లోనే జోషి గారు మీటింగ్స్ పెట్టారు. హిందూపూర్ లో చర్చిలో మీటింగ్స్ పెట్టినప్పుడు అన్న వాక్యం చెప్తూ ఒక వాక్య భాగంని చదివించారనమాట. యోహాన్ రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో మనం చూసినట్లయితే, మనం ప్రేమించితిమని కాదు కానీ తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై
ఆయన ఉండుటకు తన కుమారుని పంపెను అనే ఈ వాక్యాన్ని చదివించారు. ఇప్పుడు కొంచెం కొంచెం ప్రేమ అనేది అక్కడ నేను రుచి చూడటం మొదలు పెట్టాను కమల కుమారి గారి దగ్గర. ఆ తరువాత అన్న కూడా అదే సేమ్ వర్స్ అన్నమాట. అంటే మనం ప్రేమించినామని కాదు, ఇక్కడ కూడా అదే కదా జరిగింది. నేనేం ప్రేమించలేదు, వాళ్ళకి ఎవరో నేను తెలియదు, కొత్తగా ఉన్నాను. అయినప్పటికీ వాళ్ళు చేతిలో ముద్దలు పెట్టి తినమని చెప్పటం, ప్రేయర్ చేయించటం, ప్రేయర్ అంటే ఇట్లా చేయాలని చెప్పటం. ఇక్కడికి వచ్చిన తర్వాత వెంటనే జోషి గారు కూడా అదే మాటే, మనం ప్రేమించినామని కాదు, తానే మనలను ప్రేమించి ఈ లోకానికి తన ఏకైక కుమారుని ఈ లోకానికి పంపించారు. వచ్చిన తర్వాత దేవాది దేవుడు ఎన్ని శ్రమలు పొందాడు అన్న విషయాన్ని తలుచుకుంటూ ఆ రోజు చాలా ఏడుపు అనేటువంటిది నాకు వచ్చింది. 1996 ఏప్రిల్ 26 ఆ రోజు ఆ మీటింగ్స్ లో మా అంతా అక్కడంతా బైబిల్స్ అన్ని పెట్టున్నారు. అప్పుడు నేను ఇంట్లో మా పేరెంట్స్ తో నేను ఒకటి అడిగాను, నాకంటూ ఒక పర్సనల్ బైబిల్ కావాలా డాడీ, నాకు అది ఒక బైబిల్ కొనివ్వండి అంటే అందరూ మా అన్న వాళ్ళు వీళ్ళందరూ చైన్స్ అని కీ పంచ్ అని అన్ని తీసుకుంటా ఉన్నారు. నేను అడిగింది, నాకు ఒక బైబిల్ కావాలి డాడీ, నాకు ఒక బైబిల్ తీసియండి, పర్సనల్ బైబిల్ అన్నప్పుడు ఆ బైబిల్ తీసిచ్చారు. ఆ బైబిల్ ఇప్పటి వరకు నాతోనే ఉందన్నమాట. ఆ రకంగా ప్రార్థన చేసుకుంటూ ఇదిగా ఉన్నప్పుడు తెలియనటువంటి, అంటే దేవుని బిడ్డలైతే ప్రేమ చూపించాలా, ప్రేమ చూపించాలంటే అది ఏ రకంగా చూపించాలా, దేవుడు మనకు చూపినటువంటి ప్రేమ అన్కండిషనల్ గా తను చూపినటువంటి ఆ ప్రేమను చూపించాలా అనే ఆ మాటతో దేవుడు నా హృదయాన్ని ఆ రోజు పట్టుకున్నాడు. అంటే అంటే నాకు వాక్యమైనటువంటి లోతులైతే నాకు తెలీదు. చర్చికి వెళ్ళి రావటం, తర్వాత టీవీలో వచ్చేటువంటి సీరియల్స్ చూడటం, థియేటర్స్ కి అయితే వెళ్ళలేదు కానీ ఇంట్లో టీవీలో వచ్చేటువంటి మూవీస్ చూడటం, సీరియల్స్ చూడటం, దానికోసం ఎదురు చూడటం, ఇట్లాంటి పరిస్థితుల్లో అన్న ద్వారా కొంచెం నా మనసులో కార్యం జరగడం, అప్పటి నుంచి కొంచెం ఇవన్నీ కొంచెం కొంచెం నా నుంచి దూరం అవ్వటం మొదలు పెట్టాయి. అట్లా ఉన్నటువంటి సందర్భంలో నాకు మ్యారేజ్ ఫిక్స్ అయింది. అంటే ఇది ముందు నుంచి పెట్టుకున్నటువంటి ఇదే అమ్మ తమ్ముడు. తనేమో స్పిరిచువల్ స్టాండర్డ్స్ లో మనం చూసుకున్నప్పుడు చాలా హై పొజిషన్ లో ఉన్నాడు. అంటే విజయవాడలో ఎంతో మంది ఆత్మీయులైనటువంటి రాజారావు గారు, ఓటి జేమ్స్ గారు, తరువాత చాలా మంది పేర్లు తను చెప్పారు, కృపమ్మ ఆంటీ గారు, భిక్షాలు గారు, ఇట్లాంటి వీళ్ళందరూ ఇంత ఆత్మీయంగా ఉన్నటువంటి స్థితిలో పెరిగినటువంటి తనతో నాకు మ్యారేజ్. నేను ఇంకా అప్పుడే న్యూ బార్న్ బేబీ దేవునిలో. అంటే నాకు దేవుని గురించి వాక్యాలు తెలియదు, ఆ తర్వాత జస్ట్ రక్షణ అంటే కూడా నాకు సరిగ్గా తెలియదు. కానీ ఆ రోజు అన్న చెప్పి ప్రార్థన చేయించినప్పుడు ఒప్పింపబడి బ్యాప్టిజం అయితే తీసుకున్నాను. 1996 లో తీసుకున్నాను. ఆత్మీయ లోతులైతే నాకు తెలియదు. అట్లాంటి పరిస్థితుల్లో ఇంత హైలీ ఇంత స్పిరిచువల్ గా ఉన్నటువంటి ఇతనికి నా లైఫ్ అంటే ఎట్లా ఉంటుంది, వద్దు, పెళ్లి వద్దని చెప్దామని మా ఫ్రెండ్స్ అందరికీ నేను చెప్పేసుకున్నాను, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు, అతను స్పిరిచువల్ స్టాండర్డ్స్ ఎక్కువ ఉంటాయి, తన అన్ని విషయాల్లో నా ఎడ్యుకేషన్ కంటే, నా అందం కంటే తను అన్ని ఎక్కువగా ఉన్నాయి, కానీ నేను అతనికి సరి కాదేమో, రేపొద్దునే ఫ్యామిలీ లైఫ్ ఎట్లా ఉంటుంది, అన్నిటికీ మించి అమ్మోళ్ళ ఇంటి నుంచి నన్ను పంపించేస్తారేమో అన్నట్టు ఒక దగ్గర 1 month డిగ్రీ ఎగ్జామ్స్ రాశానప్పటికి. ఇంకా నేను మాది డిసెంబర్ లో ఎగ్జామ్స్ ముందే ఎంగేజ్మెంట్ జరిగింది. మే వరకు 5 నెలల దాకా గ్యాప్ ఉంది. ఆ టైంలో ఎన్నో మానసికమైనటువంటి సంఘర్షణ, ఎన్ని ప్రశ్నలు నా మదిలో మెదులుతా ఉన్నాయి. ఇంట్లో నుంచి పంపించేస్తారు, అతని లైఫ్ అయితే అంత స్పిరిచువల్ గా అంత హై పొజిషన్ లో ఉన్నాడు, నేను ఇంకా న్యూ బార్న్ బేబీ కదా, నాకేం తెలియదు కదా అన్నటువంటి రకరకాలైనటువంటి ప్రశ్నలతో నేను సతమతం అవుతా ఉన్నప్పుడు దేవుణ్ణి అడిగాను, దేవా నువ్వు నాతో మాట్లాడతాను అన్నావు కదా, అక్క చెప్పారు, అన్న చెప్పారు, మాట్లాడతాను అన్నావు కదా, మాట్లాడు ప్రభువా అని చెప్పి మాట్లాడుతున్నప్పుడు ఆ వాక్యాన్ని తీసి చదువుతా ఉన్నప్పుడు అప్పటికే నేను బైబిల్ చదవటం, పర్సనల్ బైబిల్ కొనుక్కోవటం జరిగింది. కాబట్టి నాది అప్పుడు పోర్షన్ వచ్చి యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనంలోకి ఆ వాక్యం నాకు కనిపించింది. యెహోషువతో దేవుడు నాతో మాట్లాడినట్టు అనిపించింది. 9వ వచనంలో ఏముంది, నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను గదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకుము, జడివెకుము, నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. ఈ వాక్యం నాకు ఎట్లా అనిపించిందంటే డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ దేవుడు నాతో మాట్లాడుతా ఉన్నాడు. నేను నీకు ఆజ్ఞాపిస్తా ఉన్నాను కదా, నీకెందుకు భయం, ఎందుకు దిగులు పడతావు, ఎందుకు జడియకు అన్నట్టు దేవుడు నాతో పర్సనల్ గా మాట్లాడుతా ఉన్నట్టు నాకు అనిపించింది. నువ్వు నడుచు మార్గం అంతటిలో
నీ దేవుడైనటువంటి యెహోవా నీకు తోడుగా ఉంటానన్నాడు కదా. సరే అన్నట్టు మ్యారేజ్ అయితే అయిపోయింది. మ్యారేజ్ అయిన తరువాత ఇంకా అక్కడి నుంచి ఏమి అంటే సుఖం కాదు, కష్టాలు మొదలైనాయి. ఫ్యామిలీ లైఫ్ అయితే బాగుంది, కానీ ఆత్మీయంగా ఎన్నెన్నో శ్రమల గుండా వెళ్లాల్సినటువంటి పరిస్థితి. దాదాపు 3 సంవత్సరాల కాలంలో 3 సార్లు అబార్షన్ అనేది జరిగింది. అప్పుడు రియల్ గా కష్టం అనేది స్టార్ట్ అయింది. కేజీ అక్క, వరప్రసాద్ రెడ్డి అన్న వాళ్ళకు కూడా ఈ విషయం తెలుసు. అక్క వాళ్ళే సెకండ్ టైం అబార్షన్ అయినప్పుడు మా దగ్గర ఉండటం, ఏం మొదలు పెట్టారంటే సైకియాట్రిస్ట్ అయి ఉండి కూడా మేనరికం చేసుకున్నాడు. మేనరికం చేసుకుంటే పిల్లలు ఎట్లా పుడతారో తెలిసి కూడా చేసుకున్నారు. 3 సార్లు అబార్షన్ అయిందంటే ఇంకా పిల్లలు ఏం పుడతారు? ఇట్లాంటి మాటలు ఎక్కువ అవుతున్నాయి. ఈ విషయాలన్నిట్లో అక్క వాళ్ళ దగ్గర, అక్క కంటే కూడా కమలమ్మ ఆంటీ దగ్గర, అబ్రహాం అంకుల్ దగ్గర ఈ విషయాలు షేర్ చేసుకుంటా ఉన్నప్పుడు కమలమ్మ ఆంటీ ఎంతగానో ఆదరించేవాళ్ళు. ఏం కాదు నాన్న, ఏం కాదని చెప్పేవాళ్ళు. ఆంటీ వాళ్ళతో మేము క్లినిక్ అయిపోయిన తర్వాత 11 అప్పుడు వెళ్ళినప్పుడు కూర్చోపెట్టి మాట్లాడటం, చేయటం, ఆదరించటం నాకెంతో ఇదిగా అనిపించింది. అక్కడ నేను రుచి చూడటం మొదలు పెట్టాను. దేవుని ప్రేమ అంటే దేవుని బిడ్డలు ఈ రకంగా చూపిస్తారు అనేటువంటిది. అమృత అక్క వాళ్ళ మదర్ కూడా ఉండేవాళ్ళు. ఆంటీ కూడా నన్ను ఎంతగానో దగ్గర తీసుకొని మాట్లాడించటం, చేయటం జరిగింది. అలాంటి పరిస్థితుల్లో కన్సీవ్ అయ్యడం జరిగింది. కన్సీవ్ అయిన తరువాత దాదాపు కన్సీవ్ అయినప్పటి నుంచి కూడా కాంప్లికేషన్స్. ప్రెగ్నెన్సీలో కంప్లీట్ బెడ్ రెస్ట్ చెప్పారు. వీక్లీ వన్స్ మెయింటైన్ కొరియన్ ఇంజెక్షన్స్ వేసుకోవాలా. అట్లాంటప్పుడు బ్లడ్ కూడా 7-8 మాత్రమే ఉండేది. 2 times అక్క నాకు బ్లడ్ ఇచ్చారు. అక్క గుర్తుందో లేదో నాకు తెలియదు, కానీ కేజీ అక్క 2 times నాకు బ్లడ్ ఇచ్చారు. అలాంటి పరిస్థితుల్లో సి సెక్షన్ అంటే అదేదో పెద్ద ఆపరేషన్. ఇప్పుడైతే కామన్ అయిపోయింది, కానీ ఎన్నో చూసాము. ఆ పరిస్థితుల్లో సి సెక్షన్ అంటే మొత్తం గాస్పల్ హాల్ అంతా తరలొచ్చింది. స్టెప్స్ పైనంతా నిలబడి ప్రేయర్ చేస్తా ఉన్నారు. అందరూ ప్రేయర్ చేస్తా ఉన్నారు. అంకుల్ ప్రేయర్ చేస్తున్నారు, ఆంటీ, అబ్రహాం అంకుల్ అందరూ వచ్చేసారు. వరప్రసాద్ రెడ్డి అన్న, అక్క అందరూ ఉన్నారు, నిలబడి ప్రేయర్ చేస్తా ఉన్నారు. నాకు తెలియదు ఎంత ధైర్యం వచ్చేసిందంటే, సి సెక్షన్ తీసుకొని పోవాలంటే వీళ్ళు ప్రార్థన చేస్తుంటే నర్సులు వచ్చి పిలిస్తే నేను వాళ్ళంటే వెళ్ళిపోతా ఉన్నాను. నాకు ఒక్కటే ఒక వాక్యం, నీకు ముందు నడుచువాడు నీ దేవుడైనటువంటి యెహోవా అనే వాక్య భాగం నాతో మాట్లాడాడు అనమాట. నాకంటే ముందు దేవుడు ఉంటాడు కదా. ఆపరేషన్ లో ఓటీ థియేటర్ లో ఉన్నప్పుడు నాకెందుకు భయం ఉండాలా అన్నట్టు ధైర్యంగా వెళ్ళిపోవడం జరిగింది. ఆ ప్రెగ్నెన్సీలో నాకు వచ్చినటువంటి వాక్య భాగం కూడా యెహోషువ గ్రంథమే. నీవు నిర్భరం కలిగి జాగ్రత్తగా ఉండు, భయపడకు, ధైర్యంగా ఉండు అన్నట్టు వాక్యాలు అనేటువంటి 7వ వచనంలో మనకు కనిపిస్తుంది. ఆ రకంగా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో దేవుడు ఎంతగానో సహాయం చేశాడు. తర్వాత 2వ ప్రెగ్నెన్సీలో కూడా పాప విషయంలో చాలా కాంప్లికేషన్స్ వచ్చాయి. కాంప్లికేషన్స్ లో పాపను 16 రోజులు ఆక్సిజన్ సిలిండర్ల పైన పెట్టాల్సిన పరిస్థితి. పుట్టిన తర్వాత బ్లూ బేబీగా మారిపోయింది. బ్లూ బేబీగా మారిన తర్వాత పాపను ఇంక్యుబేటర్ లో పెట్టారు. 16 రోజులు ఆమె ఇంక్యుబేటర్, నాకు చూపిలేదు, పాపను నాకు చూపిలేదు. అలాంటి పరిస్థితుల్లో వరప్రసాద్ రెడ్డి అన్న మీటింగ్స్కి వెళ్తూ హాస్పిటల్కి వచ్చారు. వచ్చి ఒక మాట అన్నారు, రాణమ్మ, దేవుడు ఇచ్చినాడు, దేవుడు తీసుకుంటే మనం బాధపడకూడదు. దేవుడు ఇచ్చినాడు, దేవుడు తీసుకుంటున్నాడు అంటే మనం బాధపడకూడదు అని చెప్పి అన్న మీటింగ్స్కి వెళ్ళారు. ఏ విషయాన్నైనా మనం యాక్సెప్ట్ చేసుకోవాలమ్మా అన్నారు. అక్క కూడా వచ్చారు. ఏ విషయాన్ని అంటే నాకు చాలా ఏడుపు వచ్చింది. 9 నెలలు మోసి కన్నానే ఇట్లాంటి పరిస్థితుల్లో అంతా సైన్స్ అంతా మేనరికం అంటున్నారే. ఇట్లాంటి పరిస్థితుల్లో ఏదైనా జరిగితే మళ్ళీ అది ఒక బ్యాడ్ టెస్టిమోనీగా మిగులుతుందేమో. తెలియనటువంటి భయం, తెలియనటువంటి ఆందోళన. మా చిన్నాన్న వాళ్ళు వచ్చేవాళ్ళు, వచ్చి కూర్చొని నేను అటువైపు తిరిగి గోడ వైపు తిరిగి ప్రార్థన చేసుకుంటూ ఉంటేదాన్ని. ఏమోన్నా 10 రోజులు దాటిపోయింది కదా, పాప నమ్మకం ఉందా లేదా ఏమో మనకు తెలియదు, ఏమైతే కానిలే అన్నట్టు వాళ్ళు మాట్లాడుతుండేవాళ్ళు. వాళ్ళు మాట్లాడుతున్నంతసేపు నేను గోడ వైపు తిరిగి ఒక్కటే ప్రార్థన చేసేటువంటి దాన్ని, ప్రభువా, ఎండిపోయినటువంటి ఎముకలను కూడా నువ్వు తిరిగి జీవింపజేసే సామర్థ్యం కలిగినటువంటి దేవుడు కదా, నా బిడ్డను నాకు ఇవ్వండి. ఇదే నేను డైరెక్ట్ గా దేవునితో మాట్లాడేదాన్ని అంతే. ఆ రకంగా నేను మాట్లాడటం చేస్తున్నప్పుడు 16వ రోజు నాకు పాపను చూపించారు. పాప ఎంతో చక్కగా ఆరోగ్యవంతురాలుగా
ఉంది. ఈ రకంగా దేవుడు నా జీవితంలో సైన్స్ ను కూడా తారుమారు చేశాడు. అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నాడు, ఒక స్నేహితునిలాగా మాట్లాడుతున్నాడు అంటే ఏమో అనుకున్నాను. కానీ ఈ రకంగా నా జీవితంలో దేవుడు ప్రతి విషయంలో, ఆ విషయం ఏ విషయమైనా కావచ్చు, మనుషులతో చెప్పుకునేదాన్ని కాదు, ఎవరితో, తల్లిదండ్రులతో కూడా నేను షేర్ చేసుకునేదాన్ని కాదు. ఇద్దరం కలిసి దేవుని సన్నిధిలో మేము మోకరించి ప్రార్థన చేసేటువంటి వాళ్ళం. అది కష్టమైన, నష్టమైన, ఎట్లాంటి పరిస్థితులైనా దేవుని సన్నిధికి మేము తీసుకొని వచ్చినప్పుడు దేవుడు మాతో మాట్లాడి మాకు సహాయం చేసేటువంటి దేవుడుగా ఉండేటువంటి దేవుడుగా ఉన్నాడు. దేవుడు ఏదో మేలు చేస్తాడని దేవుని సన్నిధికి రాలేదు. దేవుడు తన ప్రణాళికలో మమ్మల్ని ఉంచుకున్నాడు కాబట్టి ఈ రకంగా ముందుకు తీసుకెళ్లటం. సైన్స్ తారుమారైందని అనిపిస్తుంది. ఎప్పుడు అనిపించింది అంటే, నేను సైన్స్ ఎంఫిల్ చేసేటప్పుడు మేము తీసుకున్న సబ్జెక్ట్ సైకాలజీ, క్లినికల్ సైకాలజీలో మేము కేస్ హిస్టరీ తీసుకునేటప్పుడు మీది మేనరికమా అని అడుగుతామన్నమాట. మేనరికంలో దాదాపు 80% మంది పిల్లలు పుట్టినటువంటి ప్రతి పిల్లలకు ఏదో ఒక డిజబిలిటీ అనేటువంటిది మేము చూస్తున్నాం. దేవుడు అట్లాంటి ఫీల్డ్కే నన్ను నడిపించటం అనేది జరిగింది. అక్కడ అడుగుతున్నప్పుడు దేవుడు, నా హృదయం ఎంతో కృతజ్ఞతతో నిండిపోయేది. దేవా, నువ్వు ఈ ఆశ్చర్య కార్యాలు చేస్తావని విన్నాను, అది నా జీవితంలో నేను అనుభవపూర్వకంగా నేను తెలుసుకుంటాను. మేనరికం చేసుకున్నా కూడా సైన్స్ ను తారుమారు చేసి ఆరోగ్యవంతమైనటువంటి బిడ్డలను నాకు ఇచ్చావు, ఒక ప్రణాళికలో మీరు ఉంచుకున్నారని చెప్పి దేవునికి ఎంతగానో నేను స్తోత్రాన్ని చెల్లించేటువంటి దాన్ని. అదే విధంగా నా జీవితంలో అనుకోనటువంటి నేను డిగ్రీతో నేను స్టాప్ చేశాను ఎడ్యుకేషన్ అని చెప్పి మీకు చెప్పాను. నేను మ్యారేజ్ అయిన తర్వాత రిజల్ట్ వచ్చింది. ఈ రకంగా నాది జరిగిపోతున్నాయి సంవత్సరాలు. కానీ పిల్లలిద్దరికి బాబుకేమో 5 ఏళ్ళు వచ్చేసింది, పాప 3 ఏళ్ళు వచ్చేసింది. ఇద్దరు స్కూల్కి వెళ్ళిపోతున్నారు. నేను ఇంట్లో ఖాళీగా ఉండిపోవటం. బాధ్యతలు అయితే ఉంటున్నాయి, బంధువులు వస్తున్నారు పోతున్నారు, వాళ్ళకి చేసి పెట్టడం, వాళ్ళకు వండి పెట్టడం, పాత్రలు కడుక్కోవటం, ఇదే నా జీవితం అని నాలో ఒక ప్రశ్న మొదలైంది. ఏం చేయాలి ప్రభువా? నాకు డిగ్రీ వరకు చదివించావు, ఆ తర్వాత నాది ఇదే లైఫా? ఏమి లైఫ్ లేదా? ఏమి ఇంట్లో పని చేసుకోవటం ఇదేనా అన్నప్పుడు దేవుడు ఒక మాట నాతో మాట్లాడాడు. నీవు అడుగు పెట్టు ప్రతి స్థలము నీకు ఇస్తాను. నీవు అడుగు పెట్టు ప్రతి స్థలం నీకు ఇస్తాను అన్నాడు. అంటే ఏంటిది దీని అర్థం అని మా ఆయనతో నేను షేర్ చేసుకున్నాను. దేవుడు ఇట్లా అన్నాడు, నేను ఖాళీగా ఉండటం నాకు ఇష్టం లేదు, ఏం చేయాలి అన్నప్పుడు, తిరిగి నీ ఎడ్యుకేషన్ నువ్వు కంటిన్యూ చేయి అని చెప్పాడు. అన్నప్పుడు నేను అప్పటి వరకు నేను చెప్పాను కదా, పెనుకొండ నుంచి హిందూపూర్ పోవాలంటే కూడా నాకు ఎవరో ఒకళ్ళు తోడు కావాలా. అట్లాంటిది నన్ను తిరుపతికి తీసుకెళ్లారు. తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో ఎంఎస్సి సైకాలజీ చేయడానికి. అక్కడ తిరుపతి హాస్టల్లో వదిలేసి వస్తుంటే నన్ను ఎక్కడో దూర ప్రాంతాల్లో వదిలేసి వచ్చేస్తున్నట్టు ఎంత ఏడుపు వచ్చేసిందంటే అంత ఏడుపు వచ్చేసింది. అసలు ఫస్ట్ టైం నా లైఫ్ లో ఒక దగ్గరికి వెళ్ళటం అనమాట. వెళ్ళిన తర్వాత సక్సెస్ఫుల్ గా ఆ కోర్స్ అనేది కంప్లీట్ చేసుకోవడానికి దేవుడు కృప చూపించాడు. యూనివర్సిటీ లెవెల్లో, అంటే దాదాపు 6 సంవత్సరాలు ఎడ్యుకేషన్ మానేసిన తర్వాత యూనివర్సిటీ లెవెల్లో నాకు యూనివర్సిటీ సెకండ్ వచ్చింది. ఎంఎస్సి సైకాలజీలో నాకు సెకండ్ ర్యాంక్, యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్ వచ్చింది. తర్వాత పీజీ డిప్లొమా ఇన్ కౌన్సిలింగ్ అండ్ గైడెన్స్ చేయటం. ఆ తర్వాత ఎంఫిల్ రాయాలంటే సాతాను మనల్ని వదిలిపెడతాడా? దేవుళ్ళు ఆత్మీయంగా ఎదుగుతూ, ఆత్మీయంగా బలం పొందుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నప్పుడు ఎంఫిల్ నేషనల్ వైడ్ 10 సీట్స్ మాత్రమే ఉంటాయి. ఈ 10 సీట్స్ లో సీట్ తెచ్చుకోవాలా? ఇంట్లో చూస్తే గందరగోళమైన పరిస్థితులు. పాపకేమో ఆరోగ్యం బాగలేదు. తర్వాత మా డాక్టర్ గారు వాళ్ళ అన్న కొడుక్కి కూడా సీరియస్ కండిషన్, హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. అట్లాంటి పరిస్థితుల్లో పోవాలా వద్దా? ఏం ప్రిపరేషన్ లేదు, పోయి రాస్తే వస్తుందా రాదా? అయినా దేవుడు నాకు వాగ్దానం చేశాడు కదా, నువ్వు అడుగు పెట్టిన ప్రతి స్థలాన్ని నీకు ఇస్తానన్నాడు కదా, వెళ్దామంటే తను కూడా సరే కారు మాట్లాడుకొని వెళ్ళిపోదాం, పాపను పెట్టుకొని నేను లాడ్జ్లో ఉంటాను, నువ్వు పోయి ఎగ్జామ్ రాసిరా అని చెప్పినప్పుడు సరే అని చెప్పేసి హైదరాబాద్కి వెళ్ళాము. నేషనల్ వైడ్ 10 సీట్సే ఉంటాయి. 10 సీట్సే ఉన్నటువంటి ఆ ఎంట్రన్స్ లో నాకు దేవుడు 9th ర్యాంక్ ఇచ్చాడు. 9th ర్యాంక్ ఇచ్చి నాకు సీట్ అనేటువంటిది రావడానికి కృప చూపించాడు. అంటే మనం దేవుని పైన కంప్లీట్ గా ఆధారపడినప్పుడు, దేవుని ప్రణాళికలో మనం ఉన్నప్పుడు దేవుడు మన చేతిని విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు అని మరొకసారి రుజువు చేసుకున్నాడు. అదే విధంగా అక్కడ 3 years నేను ఉస్మానియా యూనివర్సిటీలో నేను ఇది స్పీకర్ కి సంబంధించిన దీంట్లో నేను
ఎంఫిల్ క్లినికల్ సైకాలజీ, ఎంఫిల్ రిహాబిలిటేషన్ సైకాలజీ అనేటువంటిది చేయటం, ఆ తరువాత పిహెచ్డి కూడా ఇది చేసుకోవటం, అన్ని కంప్లీట్ చేసుకోవడానికి అక్కడ కూడా దేవుడు నాకు యూనివర్సిటీలో ఫస్ట్ సెకండ్ ర్యాంక్స్ మాత్రమే రావటం, అంటే ఎంతో గ్యాప్. నాతో ఈక్వల్ గా యంగ్స్టర్స్ కాంపిటీషన్ లో ఉన్నప్పుడు కూడా ఒక పక్క కుటుంబ బాధ్యతలు, ఒక పక్క పిల్లలు, ఇద్దరు చిన్న పిల్లలు, వీళ్ళిద్దరిని పెట్టుకొని ఫ్యామిలీ మెయింటైన్ చేస్తూ హైదరాబాద్ లో చదువుకోవటం, ఎన్నెన్నో కష్టాలు. అక్కడ ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని ఉన్నప్పుడు 8 నుంచి 8 వరకు మా క్లాసెస్ ఉండేది. ఆ పరిస్థితుల్లో కూడా దేవుడు నన్ను ఎంతగా నాకు తోడుగా ఉన్నాడంటే, వర్షం వచ్చి ఒక చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే, దేవుడి నామానికి మహిమ కలిగే రీతిలో ఉండాలి కాబట్టి చెప్తా ఉన్నాను. ఒక రోజు విపరీతమైనటువంటి వర్షం వస్తుంది, నడుస్తుంటే దాదాపు నడుముకు పైగా నీళ్ళు వస్తున్నాయి. ఎక్కడ మ్యాన్ హోల్స్ ఉన్నాయో తెలియదు. బాబు వాళ్ళ స్కూల్ నుంచి కాల్ వచ్చింది, స్కూల్ అయిపోయింది, బాబుని తీసుకొని పోదురండి అని. వెళ్ళాను, నడుచుకొని పోతున్నాను. ఆటో ఎక్కితే ఆటోలో వాటర్ అంతా వెళ్ళిపోయి ఆటో పని చేయట్లేదు, ఆగిపోయినమ్మా, ఆటో ముందుకు పోవడానికి కష్టంగా ఉంది, నడుచుకొని వెళ్లాల్సిందే అన్నారు. నడుచుకుంటూ పోతున్నాను, చీర అంతా కాళ్ళకి అతుక్కొని పోతా ఉంది, రికార్డ్స్ ఉన్నాయి చేతిలో. అక్కడికి వెళ్తే చిన్న బాబు బుక్స్, అక్కడ సెక్యూరిటీని రిక్వెస్ట్ చేసి, బాబు బుక్స్ అన్ని మీరు ఇక్కడ పెట్టుకోండి, నేను తీసుకొని వెళ్ళిన తర్వాత మళ్ళీ వచ్చి రేపు తీసుకుంటానని చెప్పి పిల్లని తీసుకొని నడుచుకొని వస్తుంటే బాబు గొంతు వరకు నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఎట్లా వెళ్ళాలా నాకు అర్థం కావట్లేదు, ఎక్కడ మ్యాన్ హోల్స్ ఉన్నాయో నాకు అర్థం కావట్లేదు. ఫోన్ చేస్తామంటే ఫోన్ తగలట్లేదు. అట్లాంటి పరిస్థితిలో మేము నెమ్మదిగా నడుచుకుంటూ వస్తుంటే అక్కడ ఒక గుడి పూజారి కనిపించాడు. పూజారికి అడిగాను, కొంచెం డబ్బులు ఇస్తాను, బాబుని ఎత్తుకుంటారా, బాబుని నేను ఎత్తుకోలేకపోతున్నాను అంటే అతను బాబుని ఎత్తుకున్నాడు. అతని చెయ్యి నేను పట్టుకొని నెమ్మదిగా ఇంటికి వస్తే, ఆ డోర్ లో నుంచి, మేము సికింద్రాబాద్ లో ఉండేవాళ్ళము, సికింద్రాబాద్ వెస్ట్ మారేడుపల్లిలో ఉండేవాళ్ళం, ఒక డోర్ లో నుంచి నీళ్లు ఇంట్లో నుంచి వచ్చి బయటకు పోతున్నాయి, ఇంకొక డోర్ లో నుంచి నీళ్లు వెళ్ళిపోతున్నాయి, ఇంట్లో అన్ని తేలాడుతున్నాయి, వస్తువులన్నీ తేలాడుతున్నాయి. ఇద్దరు చిన్న పిల్లల్ని పెట్టుకొని అక్కడికి వచ్చినప్పుడు ఆ పరిస్థితి చూస్తే నా కళ్ళలో నీళ్ళు వచ్చేసి, ఎందుకు ఇంత కష్టం, అతను ఒక డాక్టర్ కదా, నేను అక్కడ ఉండిపోతే అయిపోతుంది కదా, ఎందుకు ఇట్లాంటి పరిస్థితికి నేను వచ్చాను అని చెప్పి ఏడ్చుకున్నాను. కానీ దేవుడు ఆ రకంగానే నన్ను బలపరుస్తూ వచ్చాడు. నువ్వు అడుగుపెట్టిన ప్రతి స్థలాన్ని నీకు ఇస్తానన్నాను కదా, రా లోపలికి రా అన్నాడు. ఆ నీళ్ళన్నీ క్లీన్ చేసుకున్నాం, పండుకున్నాం, మంచాలు వేసుకొని పడుకున్నాం. అట్లాంటి 1 కాదు 2 కాదు, ఎన్నో కష్టాలు గుండా దేవుడు తీసుకున్నాడు. మిక్కుటమైన ఆయాసం అధికమైన నెమ్మదికి కారణం అవుతుంది అన్నట్టు ఆ రోజు ఏమైంది, తీసుకుని వచ్చిన తర్వాత ఇక్కడ కూడా క్లినికల్ సైకాలజీలో పేపర్స్ ప్రజెంట్ చేసే విధంలో కానివ్వండి, ఒక జర్నల్ సబ్మిట్ చేసే విధంలో, ప్రతి దాంట్లో ప్రతి అడుగులో నాకు దేవుడు తోడుగా ఉన్నాడు. ఆ అడుగు అన్నిట్లో లాస్ట్ ఫైనల్కి వచ్చేపాటికే ఎట్లాంటి పొజిషన్ తీసుకొని వచ్చాడంటే, యూనివర్సిటీ లెవెల్ అందరూ నన్ను గుర్తుపట్టడం, ఈ వయసులో నువ్వు కంప్లీట్ చేసుకుంటున్నావమ్మా, ఇంతగా పిల్లలు పెట్టుకొని కంప్లీట్ చేసుకుంటున్నావా, అందరికి ఒకటే చెప్పాను. మేము అప్పుడు డివైన్ లైట్ చర్చికి వెళ్ళేటువంటి వాళ్ళు అమీర్పేట, కానీ దేవుణ్ణి ఏ రోజు నేను వదిలిపెట్టలేదు. ఇంత కష్టాలు ఉన్నప్పటికీ మేము ఉన్నటువంటి వెస్ట్ మారేడుపల్లి నుంచి అమీర్పేటకి వెళ్ళి అక్కడ చర్చ్ అటెండ్ అయ్యేవాళ్ళం, పిల్లల్ని సండే స్కూల్కి రెగ్యులర్ గా టైంకి తీసుకెళ్లేదాన్ని. ఆ రకంగా పిల్లల్ని కూడా పెంచుకుంటూ రావడం అనేది జరిగింది. ఆ రకంగా వచ్చిన తరువాత ఏం చేయాలి, కోర్స్ అయిపోయింది, ప్రభువా నువ్వు నాకు తోడుగా ఉంటానన్నావు, నేను నీకు ప్రతి దాంట్లో నువ్వు నాతో మాట్లాడుతున్నావు కదా, ఇప్పుడు నేను ఏం చేయాలా అనేటువంటి దాన్ని నేను ప్రార్థన చేసినప్పుడు యెహోషువ గ్రంథం ద్వారానే మళ్ళీ దేవుడు నాతో మాట్లాడాడు. నువ్వు సెంటర్ స్టార్ట్ చేయమని చెప్పి ప్రార్థన చేసినప్పుడు ట్రినిటీ చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ అని ఆటిజం సెంటర్ మన ఎంటైర్ రాయలసీమలోనే ఫస్ట్ సెంటర్ మనం స్టార్ట్ చేయటం అనేది జరిగింది. దాదాపు 50 మంది స్టాఫ్ నా కింద పనిచేస్తుంటారు, ఫిజియోథెరపిస్టులు, ఆక్యుపేషనల్ థెరపిస్టులు, స్పెషల్ ఎడ్యుకేటర్స్, ఇట్లాంటి వాళ్ళందరూ ఒక టీమ్ గా ఏర్పడి ఒక సెంటర్ అనేది చాలా అనతి కాలంలోనే, అనంతపూర్లోనే కాదు దేశ విదేశాల నుంచి కూడా మనకు పిల్లలు రావటం, ఇక్కడ బాగుపడిపోవటం, ఆ తర్వాత బై మౌత్ పబ్లిసిటీ, అంటే మేము ఎక్కడ కూడా అడ్వర్టైజ్మెంట్ అనేటువంటిది ఏమీ చేయలేదు. అట్లా చేయకుండానే దేవుడు ఎంత ఉన్నతమైనటువంటి పరిస్థితికి తీసుకెళ్లాడంటే, అనంతపూర్ లో ఉన్నటువంటి ప్రతి కాలేజీలో కూడా ఒక మోటివేషనల్ స్పీకర్ గా నన్ను వాడుకోవటం, అంత మాత్రమే కాకుండా వేరే యూనివర్సిటీస్ లో కూడా నన్ను మోటివేషనల్ స్పీకర్, చెప్పాను కదా నా పరిస్థితి చాలా డిపెండెంట్, ఇంటి నుంచి బయటికి రావాలంటే ఎవరో ఒకరు తోడు ఉండాల్సినటువంటి ఆ పరిస్థితి నుంచి దేవుడు ఎట్టి స్థితికి తీసుకెళ్లాడంటే, ఎలాంటి ప్లేసెస్ లో అయినా దేవుడు నిలబెడితే అనర్గళంగా
45 minutes దాకా లేదంటే 1 hour దాకా నేను మాట్లాడటం. మాట్లాడినప్పుడు ఎంతో మంది యంగ్స్టర్స్ సూసైడల్ ప్రివెన్షన్ కావచ్చు, ర్యాగింగ్ కావచ్చు, తర్వాత ఈ సైకలాజికల్ ఇష్యూస్ గురించి నేను మాట్లాడినప్పుడు దేవుడు ఎంతో బలంగా వాడుకోవటం అనేది నేను దేవుని హస్తాన్ని నేను చూడగలిగాను. ఆ రకంగా ఇప్పుడు అనంతపూర్లో ట్రినిటీ చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ అనేటువంటిది ఒకటి స్టార్ట్ చేశాం. నేను మాత్రం ఆశీర్వదించబడటమే కాకుండా దేవుడు నలుగురికి ఆశీర్వాదకరంగా దేవుడు నన్ను మార్చుకున్నాడు. యోసేపు జీవితంలో ఎన్నో కష్టాలు, కానీ తన కుటుంబానికే ఆశీర్వాదకరంగా ఉన్నాడు, తనకు ఆశీర్వాదకరంగా ఉన్నాడు, ఎంతో మందికి ఆశీర్వాదకరంగా ఉన్నట్టు దేవుడు అతనితో పోలిక కాదు, కానీ ఆ రకంగా దేవుడు వాగ్దానం చేస్తే దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు ఎంతో గొప్పవిగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఆ రకంగా ఈ రోజు ట్రినిటీ చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్, ఈ రోజు నేను గొప్ప కోసం చెప్పటం లేదు, దేవుని నామానికి మహిమ కలగడానికి చెప్తున్నాను. నా దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలంటే దాదాపు 1 week దాకా వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి అసెస్మెంట్ కోసం. అంత మాత్రమే కాదు, దేశం యొక్క ఉన్నతాధికారులు, జిల్లా అధికారులు వాళ్ళ పిల్లల్ని తీసుకొని వచ్చి ఒక నార్మల్ పేరెంట్ లాగా కూర్చొని నా ముందు కూర్చొని అసెస్మెంట్ చేయించుకోవటం, ఇలాంటివన్నీ ఎన్నో కార్యాలు. దేవుడు మనకు ఒకటి వాగ్దానం చేస్తే ఆ వాగ్దానాన్ని నెరవేర్చేటువంటి సామర్థ్యం కలిగినటువంటి దేవుడు. అనతి కాలంలోనే ట్రినిటీ చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ ఇంకొక బ్రాంచ్ స్టార్ట్ చేశారు. ట్రినిటీ బ్రైట్ బిగినింగ్స్ అని ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ కూడా స్టార్ట్ చేయడానికి, ఇట్లాంటి పిల్లలకు, ఆటిజం కలిగిన ADHD లెర్నింగ్ డిజబిలిటీస్ తో ఉన్న పిల్లలకు ఒక సెంటర్ స్టార్ట్ చేయడానికి కూడా దేవుడు ద్వారాలు తెరిచాడు. ఆ ద్వారాల ద్వారా ఒక ట్రినిటీ బ్రైట్ బిగినింగ్స్ అనేటువంటిది స్టార్ట్ చేసినప్పుడు ముందు నా పరిస్థితి చాలా కొంచెమే, నా పరిస్థితి వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు చాలా కొంచెంగా ఉంది. కానీ ఇప్పుడు చూసుకుంటే దేవుడు నిలబెట్టినటువంటి పరిస్థితి చూసుకుంటే మీరేమన్నారు, దేవుడు తుదకు మీరు మహా అభివృద్ధి పొందేదరు. ఆ రకంగానే ఆత్మీయంగా కూడా అదే రకంగా అభివృద్ధి పొంది, ఏ రోజు కూడా దేవుడు లేకుండా ఏ అడుగు మేము వేయలేదు. ఇప్పుడు ఉన్నటువంటి ట్రినిటీ చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ కోసం 6 months మేము ప్రేయర్ చేశాం. ఉపవాస ప్రార్థన చేసినప్పుడు, దేవా మాకు క్లినిక్ పెట్టడానికి స్థలం కావాలా అన్నప్పుడు అనంతపూర్లో సెంటర్లో మంచి ప్లేస్ అనేది ఇవ్వటం, అక్కడి నుంచి అంచెలంచెలుగా అభివృద్ధి పొందడానికి కృప చూపటం. ఇంత మాత్రమే కాదు, నన్ను బట్టి, మా ఆయన్ను బట్టి కుటుంబంలో ఎంత మంది ఉన్నారో దాదాపు 70 to 80% మా వివాహం ఒకటే క్రిస్టియన్ మ్యారేజ్, అంతవరకు అన్ని హిందూ మ్యారేజెసే. మాది మాత్రం ఇజ్రాయెల్కు స్వాతంత్రం వచ్చినటువంటి దినం May 14th, ఆ రోజు మంగళవారం అమావాస్య, ఆ రోజే వివాహం కావాలని తను పట్టుపట్టి ఆ రోజు చేసుకున్నారు. మాది ఫస్ట్ క్రిస్టియన్ మ్యారేజ్. ఎంతో మంది దైవజనులు అటెండ్ అయ్యారు, కానీ మా కుటుంబంలో ఒకటి అన్నారు, మంగళవారం అమావాస్య రోజు పెళ్లి చేసుకుంటున్నారు, చాలా రోజులు ఈ పెళ్లి నిలబడదు అన్నారు. దాదాపు ఇప్పుడు మేము 29 సంవత్సరాలు ముగించుకొని 30 సంవత్సరంలోకి అడుగు పెట్టేటువంటి కృపను కూడా దేవుడు మాకు ఇచ్చాడు. అంత మాత్రమే కాకుండా మా కుటుంబంలో ఇద్దరు కుటుంబాల పక్షంగా దేవుడు ఆశ్చర్య కార్యాలు చేసి ఎంతో మందిని రక్షించుకున్నాడు, మారు మనసు పొందేటట్లా చేశారు. ఆ తరువాత మా బిడ్డలు ఇద్దరిని కూడా దేవుడు రక్షించుకున్నాడు. ఇద్దరు చిన్న వయసులోనే వాళ్ళిద్దరు బ్యాప్టిజం తీసుకున్నారు, దేవునిలో బలంగా పెంచబడతా ఉన్నారు. ఈ రకంగా మా కుటుంబ జీవితం ఆశీర్వాదకరంగా ముందుకు వెళ్తున్నారు. దేవుడు మనతో మాట్లాడినప్పుడు, ఆయన ప్రణాళికలో మనం ఉండాలనేటువంటి మనం ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు, ఆయన తన ప్రణాళికలో మనల్ని ఉంచుకుంటే దేవుడిచ్చే ఆశీర్వాదాలు ఎన్నెన్నో ఉంటాయి. మేము ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, సైన్స్ని తారుమారు చేశాడు. ముందున్నటువంటి స్థితి చాలా కొద్ది స్థితి, కానీ దేవుడు ఈ రోజు అనంతపూర్ పట్టణంలో మమ్మల్ని ఉంచినటువంటి పరిస్థితి ఎంతో ఉన్నతమైనటువంటి పరిస్థితి. ఆత్మీయ స్థితిలో దేవుడు మేలు చేస్తారని దేవుడు నమ్ముకోలేదు. అన్ని అన్కండిషనల్ గా అబ్రహాం అంకుల్ అనేవాళ్ళు, మా ఇంట్లోకి వచ్చి చూస్తే మాది ఓపెన్ హోమ్ గా ఉంటది, ఎంతమంది మా ఇంట్లో వచ్చిపోతా ఉంటారు, ఎంతమంది మా కుటుంబంలో ఉంటారు, ఇంట్లోనే ఉంటారు. ఏ రోజు నా బాధ్యత నేను విస్మరించలేదు. వాళ్ళకు చేసి పెట్టే విషయంలో కానీ, ఆతిథ్యం ఇచ్చే విషయంలో కానీ, వాళ్ళను ప్రార్థనా పూర్వకంగా హెచ్చరించే విషయంలో కానీ, పురికొల్పే విషయం, నేను అందరికంటే చిన్నదాన్ని అయినప్పటికీ అందరూ నా మాట వినడానికి, నా దగ్గరకు రావడానికి, వాళ్ళ ప్రాబ్లమ్స్, పెద్ద పెద్ద వాళ్ళు, ఆంటీ వాళ్ళు, చిన్నాన్న వాళ్ళు, వాళ్ళ ప్రాబ్లమ్స్ షేర్ చేసుకోవడానికి కూడా వెనుకాడరు. ఈమె దగ్గరకు వస్తే ప్రార్థనా పూర్వకంగా ఏదో ఒక సమస్యకు పరిష్కారం వస్తుంది, తన దేవుని దగ్గర తను విచారిస్తుంది అన్నటువంటి ఒక సాక్ష్యాన్ని, గొప్ప సాక్ష్యాన్ని మేము సంపాదించుకునేటువంటి పరిస్థితి దేవుడు మాకు అనుగ్రహించాడు. పిల్లలిద్దరూ కూడా మంచి దేవుని భక్తిలోనే ఉన్నారు. బాబు ఇప్పుడు MD జనరల్ మెడిసిన్ జాయిన్ అయిపోతా ఉన్నాడు. పాప కూడా
ఇప్పుడు బీపీటీ కంప్లీట్ చేసుకొని ఎంపీటీలోకి తను అడుగు పెడతా ఉంది. మీ అందరూ ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు ఆశీర్వదించి మా కుటుంబాన్ని కూడా దేవుడు ఆశీర్వదించులాగున మీ ప్రార్థనలో మాకు జ్ఞాపకం చేసుకోండి. మా సెంటర్ గురించి కూడా మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. బాబు ఇంకా ఫర్దర్ ఎడ్యుకేషన్ లో తను ఎండి జనరల్ మెడిసిన్ చేసి కంప్లీట్ చేసి మా ఇద్దరి విజన్ ఒకటే, పిల్లలు మెడికల్ మిషనరీగా ఉండాలనేది మా ఆశ. మెడికల్ ప్రొఫెషనల్ గా తను ఉంటూ అట్ ద సేమ్ టైం దేవునికి దాసునిగా తను ఉంటూ దేవుని పరిచర్యలో పాలు పంచుకోవాలా, దేవునిలో తను బలంగా వాడబడాలా అనేటువంటిది మా కోరిక. ఈ సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. కొంచెం సేపు వాక్యాన్ని కూడా మనం ధ్యానించడానికి ప్రయత్నం చేస్తాం. చూద్దాం. చూడండి, ద్వితీయోపదేశ కాండం ఒక వచనాన్ని మనం చదువుకుందాం. 14వ అధ్యాయం 24వ వచనం. మార్గము దీర్ఘంగా నున్నందున, అనగా యెహోవా తన నామమునకు నివాస స్థానముగా ఏర్పరచుకున్న స్థలం మిక్కిలి దూరముగా ఉన్నందున నీవు వాటిని మోయలేని ఎడల నీ దేవుడైన యెహోవా ఆశీర్వదించినప్పుడు వాటిని వెండికి మార్చి ఆ వెండిని చేత పట్టుకొని నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకున్న స్థలమునకు నువ్వు వెళ్ళి నీవు కోరు దేనికైనాను, ఎద్దులకైనాను, గొర్రెలకేమి, ద్రాక్షరసముకేమి, మద్యమునకేమి నీవు కోరు దానికి ఆ వెండిని ఇచ్చి అక్కడ నీవు నీ దేవుడైన యెహోవా సన్నిధిని భోజనము చేసి నీవును నీ ఇంటి వారందరూ నీ ఇంట నుండి లేవీయులను సంతోషింపవలెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యంత కృపా కనికరం కలిగినటువంటి మా దేవ, నమ్మకమైనటువంటి మా తండ్రి, గొప్ప ప్రభువా, ఇంతవరకు తండ్రి నాయన నా జీవితంలో మీరు ఏ రకంగా మీరు నడిపించారో, ఎలాంటి ఆశ్చర్య కార్యాలు చేశారో, అద్భుతాలు జరిగించారో, వాటిని గురించి మీ బిడ్డలతో పంచుకునే దానికి తండ్రి అవకాశాన్ని ఇచ్చారు. అందును బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను నైనా. ఇప్పుడు కొన్ని మీ వాక్య విషయాల్లోనూ తండ్రి నైనా ధ్యానించబోతుంటుండగా నాకైతే శక్తి చాలదు తండ్రి నైనా. మీ సిలువ చాటులో తండ్రి నన్ను మరుగుపరచండి తండ్రి నైనా. వాక్యాన్ని తండ్రి నైనా మీ బిడ్డలతో పంచుకోవటంలో మీ కృపను చూపించండి. మీరు మాట్లాడండి. నేను శక్తి లేని దాననే తండ్రి ఒప్పుకుంటున్నాను. మీరు ఆశ్చర్యకార్యం జరిగించమని మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఇక్కడ చూసినట్లయితే మనం దాదాపు 2025వ సంవత్సరాన్ని ముగించుకొని 2026వ సంవత్సరంలోకి మనం అందరం కూడా అడుగు పెట్టాం. ఈ సంవత్సర ప్రయాణం ఇంకా ఎంతో దీర్ఘంగా మన ముందు ఉంది. 2026వ సంవత్సరం ఇంకా స్టార్టింగ్ డేస్ లోనే మన ముందున్నటువంటి ప్రయాణం చాలా చాలా సుదీర్ఘమైనటువంటి ప్రయాణం. ఈ ప్రయాణం ఎట్లా ఉందంట, ఈ మార్గం ఎట్లా ఉందంట, ఈ మార్గము దీర్ఘంగా ఉన్నందున. ఈ మార్గం ఇంకా మనం 24వ వచనంలో 3వ లైన్ లో మనం చూసినట్లయితే ఈ మార్గము మిక్కిలి దూరంగా ఉన్నందున. మనమందరం కూడా ఈ లోకంలో యాత్రికులము, ప్రయాణికులమై ఉన్నాం. మనం చేరాల్సినటువంటి గమ్యస్థానం పరలోక పట్టణమై ఉంటాం. ఈ మార్గం చేరేంత వరకు మన ముందున్నటువంటి ఈ సంవత్సరం ఎట్లా ఉందంట, అది సుదీర్ఘమైనటువంటి మార్గం, మిక్కిలి దీర్ఘమైనటువంటి మార్గం. ఈ మార్గం గుండా మనం వెళ్ళేటువంటి పరిస్థితి ఈ మార్గం ఏంటిది అని మనం ఆలోచించడానికి కొంచెం ప్రయత్నం చేద్దాం. మూడు విషయాలు మీతో నేను పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. ఈ మార్గంలో మనం ప్రయాణంతా చేస్తున్నప్పుడు ఏముంటాయంట, మోయలేని నీ ముందున్నప్పుడు నువ్వు మోయలేని ఎడల మిక్కిలి దూరంగా ఉన్నందున 3వ లైన్ లో మనకు కనిపిస్తుంది. ఒకవేళ నువ్వు వాటిని మోయలేనప్పుడు ఏం చేయాలంట, నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించినప్పుడు. ఇది ద్వితీయోపదేశ కాండంలో అయితే ఇశ్రాయేలీలతో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. కానీ వాళ్ళు కూడా ఐగుప్తు నుంచి కనానుకు ప్రయాణం చేస్తున్నటువంటి వాళ్ళే. మనం కూడా ఈ లోకంలో ప్రయాణం చేస్తూ ఉన్నాం. మన ముందున్నటువంటి 2026వ సంవత్సరంలో మన ముందున్నటువంటి మార్గం మనకు దూరంగా కనిపిస్తా ఉంది. 12 నెలల ప్రయాణం మనం చేయాల్సి వస్తుంది. ఏముందో మనకు తెలియదు. మన కోసం మనం ఊహించామా? 2022, 23, 24 సంవత్సరాల్లో కరోనా వస్తుందని మనం ఊహించామా?
ఊహించలేదు. లేదు ఇంకా తుఫానులు వస్తాయని చెప్పి మనం ఊహించామా? భూకంపాలు వస్తాయని మనం ఊహించామా? క్రైస్తవుల మీద దాడులు అధికంగా జరుగుతాయి అనేటువంటిది మనం ఊహించామా? మనం ఊహించలేదు. ఎన్నో మనం ఊహించలేనటువంటివి మన ముందు జరిగిపోతా ఉన్నాయి. ఇట్లా జరిగిపోతున్నటువంటి పరిస్థితుల్లో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఒకవేళ నువ్వు అవి మోయలేని ఎడల నీ దేవుడైనటువంటి యెహోవా నిన్ను ఆశీర్వదిస్తే అవి ఎట్లా ఉంటాయంట? తేలికైనటువంటి వాటిగా వాటిని మార్చుకునే అవకాశం ఉంది. వెండికైనాను దేనికైనాను మనం మార్చుకునే అవకాశం అనేటువంటిది మనకు కనిపిస్తా ఉంది. ఇది సాదృశ్య రూపకంగా చెప్పబడినటువంటి వాక్య భాగం. అవి మార్చుకున్న తర్వాత మనం ఏం చేస్తామంట? అక్కడ దేవుని సన్నిధానానికి వెళ్ళి మనము భోజనం చేసి నీవును నీ ఇంటి వారును 26వ వచనం చివరిలో కనిపిస్తా ఉంది. నీ దేవుడైన యెహోవా సన్నిధిని నువ్వు భోజనము చేసి నీవును నీ ఇంటి వారును నీ ఇంట నుండి వారును లేవీయులను సంతోషింపవలెను. ఒకవేళ ఈ మార్గం మనకి ఎట్లా ఉంటుందో తెలియదు 2026వ సంవత్సరంలో, కానీ దేవుడు మనకు తోడుగా ఉంటే మోయలేనటువంటి భారాలైనా మనకు అవి తేలికపాటిగా ఉంటాయి. అవి తేలికపాటివి అయినప్పుడు మనం ఏం చేస్తామంట? యెహోవా సన్నిధికి మనం చేరి అక్కడ తిని మనతో పాటు మన ఇంటి వారు కూడా తిని సంతోషించేటువంటి అవకాశము ఉంటుందని దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నారు. సరే, ఆ మార్గం ఎట్లా ఉంటుంది ఒకసారి మనం చూస్తాం చూడండి. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం. 3వ అధ్యాయం 4వ వచనంలో మనకు కనిపిస్తుంది. చదవనామా? చదవండి. మీకును దానికి దాదాపు 2000 కొలమూరల చాలండి. ఉండవలను. మీరు వెళ్ళు త్రోవ మీరు ఇంతకు ముందుగా వెళ్ళినది కాదు. చాలండి. మీరు వెళ్ళు త్రోవ మీరు ఇంతకు ముందు వెళ్ళినటువంటి త్రోవ వంటిది కాదు. ఇంతకు ముందు వెళ్ళినటువంటి త్రోవ వంటిది కాదు. కొత్త సమస్యలు ఎన్నో మనకి రావచ్చు. ఎన్నో కొండలు ఉండొచ్చు, లోయ లాంటి అనుభవాలు ఉండొచ్చు, ఎన్నో ఆశీర్వాదాలు ఉండొచ్చు, ఎన్నో మనం ఫలించేటువంటి స్థితులు ఉండొచ్చు. కాబట్టి మనం ఎట్లా ఉండాలా? ఇంతకు ముందు నేను వెళ్ళినటువంటి మార్గం అయితే కాదు. కాబట్టి మనల్ని మనం ఏం చేయాలా? యెహోవా సన్నిధిలో మనము కనిపించేటువంటి వారంగా మనం ఉండడానికి మనం ప్రయత్నం చేయాల. మనం ఏం చేయాలంట? ఇక్కడ చూద్దాం చూడండి. ద్వితీయోపదేశ కాండం 10వ అధ్యాయం 12వ వచనం నుంచి 14వ వచనం వరకు చూద్దాం చూడండి ఒకసారి. 10వ అధ్యాయం 12, 14 వచనాలు, 12 నుంచి 14 వరకు. కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయం నీ పూర్ణ మనస్సుతోనూ నీ పూర్ణాత్మతోనూ సేవించి నీ మేలు కొరకు నేను నీకు ఆజ్ఞాపించి యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొందునను మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమి అడుగుచున్నాడు చూడుమో. చాలండి. ఇక్కడ చూసినట్లయితే ఏమంటున్నాడు? నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నింటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను పూర్ణ మనస్సుతోనూ పూర్ణాత్మతోనూ సేవించి. ఎందుకోసమంట ఇవన్నీ మనం చేయాలంట? దేవుడు ఏమంటున్నాడు? నీ మేలు కొరకు. ఈ సంవత్సరంలో మనం మేలు రుచి చూడాలంటే మనం ఏం చేయాలంట? పైన చెప్పినవన్నీ మనం చేయాల. నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నింటిలో మనం నడుచుచు ఆయనను ప్రేమించి ఆయన చెప్పినటువంటి మాటలకు మనం విధేయత చూపేటువంటి వారంగా మనం ఉండాలి. తరువాత ఇంకొక విషయం చూద్దాం చూడండి. 11:22లో చూడండి. మీరు మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గములన్నిటిలోనూ నడుచుచు ఆయనను హత్తుకొని మీరు చేయవలనని నేను మీకు ఆజ్ఞాపించి ఈ ఆజ్ఞలన్నిటిని అనుసరించి జాగ్రత్తగా నడుచుకొనవలెను. ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ వచనంలో చెప్పినట్టే ఇక్కడ కూడా మళ్ళీ చెప్తున్నా. నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గములన్నింటిలో మనము నడుచుచు ఆయనను హత్తుకొని మీకు చేయవలన నేను ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి ఏం చేయాలంట? జాగ్రత్తగా మనము నడుచుకోవాలా, ప్రేమించాలా, ఆయన చెప్పినటువంటి ఆజ్ఞలకు మనము లోపడాలా,
ఆయనను హత్తుకోవాలా, ఆయన చెప్పినటువంటి మార్గంలో జాగ్రత్తగా నడుచుకునేటువంటి వారంగా మనము ఉండాల. మూడోదిగా మనం చూసినట్లయితే ద్వితీయోపదేశ కాండం 5వ అధ్యాయం 33వ వచనాన్ని మనం ఒకసారి చూద్దాం. చూడండి. కాబట్టి మీరు కుడికే గాని ఎడమకే గాని తిరగక మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించినట్టు చేయుటకు జాగ్రత్త పడగలను. మీరు స్వాధీనపరుచుకొనబోవు దేశంలో మీరు జీవించుచు మేలు కలిగి దీర్ఘాయుష్మంతులగునట్లు మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించిన మార్గములన్నిటిలో నడుచుకొనవలెను. ఇక్కడ చూసినట్లయితే మన మార్గం సుదీర్ఘమైందే, కష్టమిక్కిలి దీర్ఘమైనటువంటి మార్గమే. కానీ ఆయనను మనం ప్రేమించి ఆయనను హత్తుకొని ఆయన చూపించినటువంటి మార్గంలో మనం జాగ్రత్తగా నడుచుకుంటే ఇంకా మనం ఏం చేస్తూ ఉండాలంట, దీర్ఘాయుష్మంతులగున్నట్లు ఆయన మీకు చూపించినటువంటి మీకు మేలు కలిగి, ప్రతి దాంట్లో మనం చూస్తున్నాం, ప్రతి పైన వచనంలో కూడా మీకు మేలు కలగడానికి ఏదో దేవునికి మనం మేలు చేస్తున్నామని కాదు, కానీ దేవుడు మనకు మేలు కలగాలని ఇవన్నీ మనకు ముందుగానే రాయించి పెట్టి ఉంచాడు. యుగాంతంలో బుద్ధి కలగడానికి మనకి ఇవన్నీ రాయించి ఉంచాడు. ఇక్కడ మనం చూసినాం కదా, యెహోవా ఆజ్ఞాపించినట్లు మనం కుడికే గాని ఎడమకే గాని తొలగకుండా జాగ్రత్త పడి నడుచుకోవాలా. మనం స్వాధీనపరచుకొనబోయే దేశము మన దేశం ఇది. మన పరమపురికి మనం చేరాల్సినటువంటి ఈ లోకంలో మనం యాత్రికులం, పరదేశులమై మన సొంత దేశం ఉంది, మనం చేరాల్సినటువంటి గమ్యస్థానం వేరేది ఉంది. ఆ గమ్యస్థానాన్ని చేరుకునేంత వరకు మనం ఆయన కట్టడల కింద నడుచుకునేటువంటి వారంగా ఉండాలి. ఆయన ఇచ్చినటువంటి మార్గాల్లో, ఆయన ఆజ్ఞాపించినటువంటి మార్గాల్లో మనం నడుచుకునేటువంటి వారంగా మనం ఉండడానికి ప్రయత్నం చేయాల. ఈ రకంగా మనం చేస్తే ఏం ఉపయోగం ఉంది? లోకస్తులు కూడా పోతా ఉన్నారు, అందరూ వాళ్ళు పోతున్నటువంటి మార్గంలోనే మనం పోతున్నాం కదా, మనకంటూ ఏం లాభం? వాళ్ళే మనకంటే గొప్ప స్థానంలో ఉన్నారు కదా, గొప్ప పొజిషన్ లోకి వెళ్ళిపోతా ఉన్నారు కదా అన్నటువంటిది ఆలోచన ఒక్కొక్కసారి ఆశాపు ఫీల్ అయినట్టు మనం కూడా ఫీల్ అవుతాం. కానీ దేవుడు ఏం ప్రయోజనాలు ఉన్నాయి అంటే దేవుడు చెప్తున్నటువంటి మాటలు కొన్ని చూద్దాం. చూడండి. ద్వితీయోపదేశ కాండం 1వ అధ్యాయం 31వ వచనంలో మనం చూసినట్లయితే 31వ వచనము, ఐగుప్తులోను అరణ్యములోను మీ కొరకు చేసినట్టు మీ పక్షంగా యుద్ధము చేయను. మీరు ఈ చోటికి చేరు వరకు మీరు వచ్చిన మార్గం అంతటిలోను మనుష్యుడు తన కుమారుని ఎత్తుకొనున్నట్లు మీ దేవుడైన యెహోవా మిమ్మును ఎత్తుకొని వచ్చిన సంగతి మీరెరుగురని మీతో చెప్పితిని. ఆనాడు ఇశ్రాయేలీలకైతే దేవుడు చేసి చూపించాడు, మనకైతే మన ముందు ఒక ఛాలెంజ్ గా ఉంచుతున్నాడు. ఎవరైతే ఆయన మార్గాల్లో మనం నడిచేటువంటి వారంగా ఉంటామో అప్పుడు మనకు వచ్చేటువంటి బెనిఫిట్ ఏంటిది అంటే, ఇక్కడ ఏం చేస్తున్నాడు, ఐగుప్తులోను అరణ్యములోను మీ కొరకు తను మన కోసం ఏం చేస్తాడంట, మన పక్షంగా యుద్ధం చేస్తాడంట. ఇంకా ఏముంది ఇక్కడ, మనుష్యుడు ఒక కుమారుని ఎత్తుకొనున్నట్లు మీ దేవుడైన యెహోవా మిమ్మును ఎత్తుకొని నడిపించేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. మనం చూసుకున్నాం, మన స్టార్టింగ్ వర్క్ లో మనం చూసుకున్నాం, మన ప్రయాణం మిక్కిలి దూరమైనటువంటి మార్గం, అది సుదీర్ఘమైనటువంటి మార్గం. ఇంతకు ముందు మనం ప్రయాణం చేసినటువంటి మార్గం వంటిది కాదు, అది కొండలతోనూ లోయలతోనూ నిండుకున్నటువంటి మార్గం. ఆ మార్గంలో మనం నడవలేకపోతే ఒకవేళ తొట్టిల్లిపోతామేమో, శత్రువులు మన మీదకి వస్తారేమో. అట్లాంటి పరిస్థితుల్లో దేవుడు ఏం చేస్తాడంట, ఎంత నీట్గా ఇక్కడ మాట్లాడుతున్నా, నీ మార్గం అంతటిలోనూ మనుష్యుడు తన కుమారుని ఎత్తుకొనున్నట్లు. మనం కష్టాల్లో మన పిల్లల్ని వదిలేస్తామా? వదిలేయం. కష్టాలు వచ్చినప్పుడు ఏం చేస్తాం, మన పిల్లల్ని మనం ఎత్తుకొని నడిపించడానికి, ఒకవేళ అక్కడ చిన్న కాలు ఉంది వాళ్ళు దాటలేకపోయారనుకోండి, ఏం చేస్తాం, ఎత్తి వాళ్ళని సంకలో పెట్టుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం. వాళ్ళు చేయలేనటువంటి పరిస్థితులు, అడ్డంకులు ఏవైనా వచ్చినప్పుడు మనం వెంటనే వాళ్ళ చేయి పట్టి ఎత్తేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. దేవుడు కూడా ఆ రకంగా మనల్ని ఏం చేస్తాడు అంటే, ఒక మనుష్యుడు తన కుమారుని ఎత్తుకొని నడిపించిన రీతిలో ఈ సంవత్సరం అంతా మనతో దేవుడు ఉండి మనల్ని నడిపించేటువంటి వాడుగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, యెహోషువ గ్రంథంలో మనం చూసినట్లయితే 3వ అధ్యాయం 11వ వచనంలో, 3వ అధ్యాయం 11వ వచనం,
జీవము గల దేవుడు మీ మధ్య ఉన్నాడనియు ఆయన నిశ్చయంగా మీ ఎదట నుండి కనానీయులను, హిత్తీయులను, హివ్వీయులను, పెరిజ్జీయులను, గెర్గేషీయులను, అమోరీయులను, యెబూసీయులను వెళ్ళగొట్టుననియు దీని వలన మీరు తెలుసుకొందురు. ఇక్కడ రెండో ప్రయోజనం మనం చూస్తా ఉన్నాము. మూడు విషయాలు మీతో నేను చెప్తానన్నాను. ఫస్ట్ దేమో మన పక్షంగా యుద్ధం చేస్తాడు. మనుష్యుడు తన కుమారుని ఎత్తుకున్నట్లు ఎత్తుకుంటాడు, మీకు త్రోవలను చూపిస్తాడు. మళ్ళీ ఇంకొక విషయం మనం చూసినట్లయితే మన మధ్యలో ఉన్నటువంటి శత్రువులు వాళ్ళు ఎట్లాంటి వాళ్ళైనా సరే నిష్కారణంగా మన మీద దాడి చేసేటువంటి వాళ్ళు కావచ్చు, లేదంటే నిందలు అవమానాలకు గురి చేసేటువంటి వారు కావచ్చు, వాళ్ళందరినీ ఏం చేస్తాడంట, జీవం గల దేవుడు మీ మధ్య ఉన్నాడు, ఆయన నిశ్చయముగా మీ ఎదుట నుండి వీళ్ళందరినీ వెళ్ళగొట్టేటువంటి దేవుడుగా ఉంటా ఉన్నాడు. మనం నిబ్బరంగా ఉండడానికి దేవుడు మనకు ఇంకొక అవకాశాన్ని మనకు ఈ సంవత్సరంలో మనకు ఇస్తా ఉన్నాడు. కీర్తనల గ్రంథంలో మనకు అందరికీ తెలిసినటువంటి వాక్య భాగమే, అందరికీ తెలిసినటువంటి భాగ్యమే 91:11 మనకు కనిపిస్తే, నీ మార్గం అంతటిలో నిన్ను కాపాడుటకు ఆయన తన దూతలకు ఆజ్ఞాపించెను. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఏమి 3 ప్రయోజనాలు మనకున్నాయి. మనం 3 చేస్తే దేవుడు మనకు 3 చేస్తాడు. ఒకటి ఏంటిది, మనం ఆయనను ప్రేమించాలా, మనం 2 ఆయనను హత్తుకోవాలా, ఆయన ఆజ్ఞలన్నింటినీ మనం గైకొనేటువంటి వారంగా మనం ఉండాల. అట్లా మనం చేసినప్పుడు ఆయన మన పక్షంగా యుద్ధం చేస్తాడు. ఒక మనుషుడు తన కుమారుని ఎత్తుకున్నట్టు ఎత్తుకుంటాడు. తరువాత మన మధ్యలో నుండి శత్రువులను వెళ్ళగడతాడు. మనం నడుచు మార్గం అంతటిలో మనకు ఏం చేస్తాడు, తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. మనం కాపాడడానికి ఆయన దూతలకు ఆజ్ఞాపించేటువంటి వాడుగా మనకు కనిపిస్తా ఉన్నాడు. ఇట్లాంటి దేవునిగా కలిగినటువంటి స్త్రీలు కొంతమంది మన బైబిల్ గ్రంథంలో మనకు కనిపిస్తారు. ఒక ఇద్దరిని చూసుకొని మనం ముందుకెళ్ళడానికి మనం ప్రయత్నం చేస్తాం. సంఖ్యాకాండం 27వ అధ్యాయం 27వ అధ్యాయంలో మనం కొన్ని వచనాలు 2 నుంచి 7 వరకు మనం చదువుకుంటే మనకు టైం తక్కువగా ఉంది కాబట్టి నేనే కొన్ని విషయాలు మీతో పంచుకోవడానికి ఇష్టపడతా ఉన్నాను. 27వ అధ్యాయం అంటేనే మనకు ఒకరు గుర్తొస్తారు. ఎవరు చెప్పండి? సెలోపెహాదు కుమార్తెలు మనకు కనిపిస్తారు. ఈ సెలోపెహాదు కుమార్తెలు వీళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం చేస్తా ఉన్నారు? ఐగుప్తు నుంచి కనానుకు ప్రయాణం చేస్తా ఉన్నారు. మార్గ మధ్యంలో వాళ్ళ తండ్రి చనిపోయాడు. తండ్రి చనిపోయిన తర్వాత అందరికీ ఆస్తి పంపకాలు అనేటువంటిది స్వాస్థ్యం ఇస్తా ఉన్నారు. వీళ్ళు ఆడపిల్లలు కాబట్టి వీళ్ళకి ఏమైంది, వీళ్ళకు స్వాస్థ్యం రాలేదు, తండ్రి స్వాస్థ్యం రాలేదు. అట్లని వీళ్ళు ఎంతో ఏమంటారు, ఆస్తి లేదు, ఆడపిల్లలుగా పుట్టినందుకు నిరాశగా ఉంటా ఉన్నారు. తండ్రి స్వాస్థ్యం లేదు, కష్టంలో ఉంటా ఉన్నారు, నిట్టూర్పు విడిచేటువంటి పరిస్థితి. ఇట్లాంటి పరిస్థితిలో వీళ్ళు ఎక్కడికి వెళ్తా ఉన్నారు? మనం చూసినట్లయితే 27వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తే వాళ్ళు ఏం చేస్తున్నారు, వారు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్ద మోషే ఎదుటకు యాజకుడైన ఎలీయాజరు ఎదుటకును వెళ్తా ఉన్నారు. ఇక్కడ చూసినట్లయితే వీళ్ళు కూడా ప్రయాణం చేస్తా ఉన్నారు. వీళ్ళ ప్రయాణంలో వీళ్ళకు కూడా కష్టాలు వచ్చాయి. సెలోపెహాదు కుమార్తెలకు కష్టాలు వచ్చాయి. తండ్రి స్వాస్థ్యం ఇవ్వలేదు, కష్టాల్లో వెళ్తున్నారు. ఇంకా వాళ్ళ పేరు తుడిచిపెట్టబడుతుంది, వాళ్ళ తండ్రి పేరు తుడిచిపెట్టబడుతుంది. అట్లాంటి పరిస్థితులు ఎక్కడికి వెళ్తా ఉన్నారు? వాళ్ళు ఎక్కడికి వెళ్తా ఉన్నారు? ప్రత్యక్ష గుడారము యొద్దకు, ద్వారమునొద్దకు వాళ్ళు వెళ్తా ఉన్నారు. వాళ్ళు అట్లనే వాళ్ళ కష్టంలో కన్నీరులో అట్లా నిలిచిపోలేదు. ఎక్కడికి వెళ్ళాలో అక్కడికే వెళ్తున్నారు. కోరహు కుమారులు ఏం చేశారు? బలిపీఠం దగ్గరకు పరిగెత్తిపోయినట్టు వీళ్ళు ఎక్కడికి వెళ్తా ఉన్నారు? ప్రత్యక్ష గుడారపు నొద్దకు వాళ్ళు వెళ్ళారంట. 3వ వచనంలో మనం చూసినట్లయితే వాళ్ళ తండ్రి పాపం చేసినట్లు మనకేం కనిపించదు, కానీ వాళ్ళు ఏమంటున్నారు? అరణ్యములో నా తండ్రి పాపమును బట్టి మృతి పొందెను. 3వ వచనంలో మనకు కనిపిస్తుంది, తను పాపమును బట్టి తాను మృతి పొందెను, అయినా మాకు ఏం కావాలి? మా తండ్రి స్వాస్థ్యాన్ని వాళ్ళు పొందుకోవాలని ఆశపడతా ఉన్నారు. ఆశపడినప్పుడు అది ఎవరి దృష్టికి విలువగా కనిపించింది? యుక్తమైనటువంటి ఆలోచన ఎవరికి అనిపించింది? మోషే దగ్గరికి వాళ్ళు ఆ విషయం తీసుకొని వచ్చినప్పుడు మోషే ఏం చేశాడు? దేవుని సన్నిధిలో మనవి చేస్తా ఉన్నాడు. ఏమని? 6వ వచనంలో మనకు కనిపిస్తుంది, యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను. మోషే ఏం చేశాడు?
వీళ్ళు చెప్పినటువంటి ఆ విషయాన్ని దేవుని సన్నిధి దగ్గరికి తీసుకుని వెళ్ళినప్పుడు దేవుడు ఏమంటా ఉన్నాడు, యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను, సెలోపెహాదు కుమార్తెలు చెప్పినది యుక్తమైనటువంటిదిగా కనిపిస్తా ఉంది. ఎప్పుడైతే మనం దేవుని సన్నిధికి మన కష్టాలు కన్నీళ్లు తీసుకొని వచ్చినప్పుడు మనం నిస్పృహలోనే అలాగే నిలిచిపోవలసినటువంటి పరిస్థితి కనిపించకూడదు. అలాంటి పరిస్థితుల్లో మనం కృంగిపోకుండా మన ముందున్నటువంటి సమస్య ఎంత పెద్దదైనా సరే మన దేవునికి అసాధ్యమైనటువంటిది ఏదీ లేదు. అట్లాంటి పరిస్థితుల్లో మనం ఎక్కడికి వెళ్ళాలో అక్కడ మనుషులను నమ్ముకునేది కాదు, మనుషులను ఆశ్రయించటం కాదు. మనం చేయాల్సింది ఏం చేయాలా? దేవుని సన్నిధానం. ప్రత్యక్ష గుడారం అంటే దేవుడు నివాసం ఉండేటువంటి స్థలం. మనం ఫస్ట్ చదువుకున్నటువంటి వాక్య భాగంలో మనం చూసాము, అది యెహోవా నివసించే స్థలం. ఆ దీర్ఘమైన ప్రయాణం చేసి ఎక్కడికి చేరుకున్నా మనం యెహోవా నివాసం చేసేటువంటి స్థలానికి మనం చేరుకునేటువంటి వారంగా ఉన్నాం. అట్లాంటి పరిస్థితిలో వీళ్ళు ప్రత్యక్ష గుడారానికే రావాలని ద్వారం దగ్గరకు వచ్చి తమ ఆలోచన చెప్పినప్పుడు వాళ్ళు స్వాస్థ్యంలో భాగాన్ని పొందుకున్నట్టు మనం చూస్తా ఉన్నాం. మనం దేవునికి కంప్లీట్ గా సరెండర్ చేసుకోవాలి. కంప్లీట్ గా సరెండర్ చేసుకొని ఆయన సన్నిధికి మనం వచ్చినట్లయితే మనకు యుక్తమైనటువంటి ఆలోచనలు వస్తాయి. మనం చేరుకోవలసింది, మనము కోరుకున్నది. ఫస్ట్ భాగంలో మనం అదే చదువుకున్నాం కదా. ఫస్ట్ మనం చదువుకున్న దాంట్లో నీవు కోరుకున్న దాన్ని నీవు తీసుకోవచ్చు, నీవును నీ ఇంటి వారును ఆయన సన్నిధిలో మీరు భోజనం చేసి సంతోషించేటువంటి పరిస్థితి. ఇప్పుడు సెలోపెహాదు కుమార్తెలు సంతోషించుంటారా? సంతోషించుండరా? వాళ్ళు ఒక శాసనాన్నే తిరిగి రాసినట్టు కదా. అంతవరకు ఎవరికైనా కుమార్తెలకు స్వాస్థ్యం వచ్చిందా? స్వాస్థ్యం అనేటువంటిది రాలేదు. ఆ రోజు నుంచి ఒక క్రొత్త శాసనం అనేటువంటి వెలువడింది. తన తండ్రి స్వాస్థ్యంలో వాళ్లకు భాగం అనేటువంటిది వచ్చినట్టు మనకు కనిపిస్తుంది. ఇంకొక స్త్రీని మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, లూకాసు వార్త మనకందరికీ తెలిసినటువంటి వాక్య భాగమే. లూకాసు వార్త 1వ అధ్యాయం 27వ వచనంలో చూసినట్లయితే 27వ వచనంలో మనకు కనిపిస్తుంది. మనకందరికీ తెలిసినటువంటి వాక్య భాగం. టైం చాలా అవుతుంది కాబట్టి ఇక్కడ ఒక స్త్రీ కన్యక కనిపిస్తుంది. ఎవరు ఆమె? కన్యక అయిన మరియా. ఆమె ఎట్లాంటి పరిస్థితులు కూడా వెళ్తా ఉంది. ఒక కన్యక, ప్రదానం చేయబడినటువంటి కన్యక, యోసేపుకు ప్రదానం చేయబడినటువంటి కన్యక తన కన్యత్వాన్ని కాపాడుకోవాలి. పాత నిబంధన గ్రంథంలో మనం చూసినట్లయితే ఒకవేళ కన్యత్వం కాపాడుకోకుండా పోతే వాళ్ళని ఏం చేయాలా? రాళ్లతో కొట్టి చంపాల్సినటువంటి పరిస్థితి, మరణదండన విధించబడాల్సినటువంటి పరిస్థితి. అంత కష్టతరమైనటువంటి పరిస్థితిలో గాబ్రియల్ దూత వచ్చి ఆమె దగ్గర ఏం చెప్తుంది? దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడు అని చెప్పినప్పుడు ఆమె ఏం చేస్తా ఉంది? దయను పొందుకుంటా ఉంది. దేవుని దయను పొందుకుంటా ఉంది. ఒక కుమారుని, దేవుని కుమారుని శరీరధారిగా ఈ లోకానికి తీసుకొని రావటంలో ఆయమ ఇష్టపడింది. ఎన్ని కష్టాలు వచ్చినా తను ఇష్టపడతా ఉంది. దేవుని దయను పొందుకుంటా ఉంది. 30వ వచనంలో చూసినట్లయితే దేవుని కృపను పొందుకుందంట. తరువాత ఆమె ఏమంటుంది? 38వ వచనంలో ఒకసారి మనం చూద్దాం. చూడండి ఏమంటుంది 38లో. అందుకు మరియా, ఇదిగో ప్రభువా, నీ దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును కాక. అంతట దూత ఆమె యుద్ధ నుండి వెళ్ళిపోయింది అని దాసురాలు అంటుంది. కన్యక రాళ్లతో కొట్టబడేటువంటి పరిస్థితి వస్తుంది, ప్రదానం చేయబడింది. అట్లాంటి పరిస్థితులు ఉన్నాయని తెలిసినా కూడా ఏమంటాంది? ఇదిగో నీ దాసురాలను, నీ చిత్తం చొప్పున నాకు జరుగునుగాక, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అన్నటువంటి తనను తాను కంప్లీట్ గా సరెండర్ చేసుకున్నట్లు చూస్తా ఉన్నాం. అందువల్లే ఆమె స్త్రీలలో ఆశీర్వదించబడిన దానిగా మిగిలిపోయింది. అంత మాత్రమే కాదు, 46 వచనాల్లో చూసినట్లయితే ఆమె ప్రభువును ఘనపరుస్తా ఉంది. తన దీనురా కటాక్షించనని చెప్పి ఆయన దేవుని యందు ఆనందిస్తా ఉంది. ఇక్కడ మనం కూడా రెఫరెన్స్లన్నీ చూసుకోవడానికి మనకు టైం సరిపోదు అనుకుంటున్నాను. మనం కూడా ప్రదానం చేయబడినటువంటి వారు. మనం కూడా మన పెండ్లి కుమారుని కోసం మనం ఎదురు చూస్తున్నాం. ఈ ప్రయాణంలో, ఈ మార్గంలో మనల్ని మనం సిద్ధపరచుకొని ఉండాల. కన్యక అంటే పరిశుద్ధతకు సాదృశ్యం.
అలాంటి పరిశుద్ధత మనం కలిగి ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. దేవుని చిత్తాన్ని, దేవుని మాటకు మనం సరెండర్ చేసుకునేటువంటి వాళ్ళంగా మనం ఉండాలి. అట్లా ఉండగలిగినప్పుడే పెండ్లి కుమారుడు వచ్చినప్పుడు మనం సిగ్గులేని ముఖంతో ఎత్తబడేటువంటి వారంగా మనం ఉండడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇంకా మనం నిర్లక్ష్యంగా ఉన్నట్లయితే, ప్రదానం చేయబడినాం, మారు మనసు పొందాం, రక్షణ పొందుకున్నాం, కానీ దేవుని పరిచర్యలో మనం పాలు పంచుకోకుండా, దేవుని చిత్తాన్ని మనం ఎరగకుండా ఊరికే పెదవులతో ప్రభువా ప్రభువా అని మనం పిలుస్తా ఉంటే దేవుడు ఏమంటాడు, వీళ్ళని నేను ఎరుగను అని చెప్పి మన ముఖం మీదే మనకు వాకులేసేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. కాబట్టి మనల్ని మనం పరీక్షించుకోవాలా. 2026 సంవత్సరంలో మనం ప్రవేశించి ఉన్నాం. మన ముందున్నటువంటి మార్గం చాలా దీర్ఘమైనది, మిక్కిలి దూరంగా ఉన్నటువంటి మార్గం. ఈ మార్గం ఎక్కడికి తీసుకొని పోతుంది? దేవుడు నివసించేటువంటి స్థలం, దేవుని అక్కడ కూర్చునేటువంటి స్థలం, ఆ స్థలానికి మనకు తీసుకొని పోతుంది. అక్కడ తీసుకొని పోయేటువంటి పరిస్థితిలో మనం మోయలేని భారాలు మన మీద ఉంటాయి. అవి వచ్చినప్పుడు మనం ఏం చేయాలా? ఆయనను ప్రేమించాలా, ఆయనను హత్తుకోవాలా, ఆయన మాటకు విధేయత చూపాలా, ఆయన చూపినటువంటి మార్గంలో మనం నడుచుకోవడానికి మనం ప్రయత్నం చేయాలా. అలా మనం ప్రయత్నం చేస్తున్నప్పుడు సెలోపేహాదు కుమార్తెలు కూడా ఐగుప్తు నుంచి కనానుకు ప్రయాణం చేస్తున్నప్పుడు వాళ్ళకు వచ్చినటువంటి సమస్యల్లో వాళ్ళు ప్రత్యక్ష గుడారం దగ్గరకు వచ్చారు. శాసనాన్ని మార్చి రాయగలిగినటువంటి పరిస్థితి. అంతవరకు కుమార్తెలకు స్వాస్థ్యం ఇవ్వబడటం ఎక్కడ గమనించం. అక్కడ కుమార్తెలకు స్వాస్థ్యాన్ని, తండ్రి స్వాస్థ్యాన్ని, మనం కూడా తండ్రి యొక్క స్వాస్థ్యాన్ని పరలోక పట్టణంలో మనం పొందుకోవాలంటే మన ముందున్నటువంటి ఈ మార్గంలో మనం ఏం చేయాలా? ఆయన ప్రత్యక్ష గుడారం దగ్గరికి మనం రావాలా, ఆయన దగ్గర మన హృదయాలు కుమ్మరించాలా, ఆయన దగ్గర మన మనవులన్నీ తెలియజేయడానికి ప్రయత్నం చేయాలా. అట్లాంటప్పుడు దేవుడు రాజుల హృదయాలను కూడా మార్చేటువంటి దేవుడు. మనం ఆశపడిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరచగలిగినటువంటి దేవాది దేవుడు. అదే విధంగా మరియ విషయం చూసుకున్నాం. యోసేపుకు ప్రదానం చేయబడినటువంటి కన్యక. ఆమెకు తెలుసు కష్టాలన్నీ తను భరించాల్సి వస్తుంది. 2 నెలలు 3 నెలలు దాపెట్టొచ్చు, 9 నెలల వరకు తను దాపెట్టడం కష్టమే. అయినప్పటికీ ప్రభువు చిత్తానికి తనను తాను అప్పగించుకుంది. ఇదిగో నీ దాసురాలు, ఇదిగో నీ దాసురాలు, నీ మాట చొప్పున నాకు జరిగించు అని చెప్పి తనను తాను కంప్లీట్ గా సరెండర్ చేసుకుంది. ఆశీర్వాద స్త్రీలలో ధన్యురాలు అని పొగడబడింది. పొగడబడటం మాత్రమే కాదు, ప్రభువును ఆనందించింది, ప్రభువును ఘనపరిచింది. అంత మాత్రమే కాకుండా నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు సర్వశక్తుని యందు నాకు గొప్ప కార్యం చేసిన ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలంటారని ఎంతో ఇదిగా తను సాక్ష్యాన్ని చెప్పగలిగింది. తను ఎంతో సంతోషాన్ని పొందుకున్నట్టు మనం చూస్తా ఉన్నాం. ఇలాంటి జీవితాలు మనం కలిగి ఉండడానికి ప్రయత్నం చేయాలి. కానీ మన పరిస్థితి ఎట్లా ఉంటా ఉందో ఒక్కసారి మనం చూసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 15వ వచనం. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 15వ వచనం. అయితే నా ప్రజలు నన్ను మరచి ఉన్నారు, మాయకు ధూపం వేయుచున్నారు, మెరక చేయబడును దారిలో తాము నడవవలెనని పురాతన మార్గములైన త్రోవలలో తమ్మును తాము తొట్టిల్ల చేసుకును చున్నారు. అయితే దేవుని దృష్టిలో మనం ఎట్లా ఉంటా ఉన్నామంట 15వ వచనంలో మనకు కనిపిస్తుంది. అయితే నా ప్రజలు నన్ను మరిచి ఉన్నారు, మాయకు ధూపం వేయుచున్నారు, మెరక చేయబడిని దారిలో తాము నడవవలెనని పురాతన మార్గములైన త్రోవలలో తమ్మును తాము తొట్టిల్ల చేసుకుని చున్నారు. ఒకవేళ మనం ఈ పరిస్థితుల్లో ఉన్నామేమో ఒకసారి మనల్ని మనం ఆలోచించుకోవాలా. మెరక చేయని మార్గంలో మనకిష్టమే, ప్రతి వాడు తనకిష్టమైనటువంటి మార్గంలో తొలగిపోతున్నట్టు మనం చూస్తా ఉన్నాం. మెరక చేయని మార్గంలో మనం నడవడానికి ప్రయత్నం చేస్తున్నాం. పురాతన మార్గములలో తమ్మును తాము ఏం చేస్తున్నారంట? తొట్టిల్ల చేసుకొంచు ఉన్నారంట. మన పరిస్థితి ఎలా ఉందో ఒకసారి ఆలోచిద్దాం. ఒకవేళ అలాగే మన పరిస్థితి ఉంటే ఏం చేస్తున్నాడంట? నెహెమ్యా గ్రంథంలో మనకు కనిపిస్తుంది. నెహెమ్యా 9:19
విస్తారమైనటువంటి కృపను నేను వారి ఎడల నేను చూపుతూ ఉన్నాను. ఇంకా వాళ్ళు ఇంకా కష్టమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ నేను వాళ్ళకి ఏం చేస్తున్నాను, వాళ్ళ పట్ల నేను విస్తారమైన కృపను చూపుతున్నాను అంటున్నాడు. 9:19 మనం చూసినట్లయితే వారు ఎడారిలో ఉండగా నీవు బహు విస్తారమైన కృప కలిగిన వాడవి, వారిని విసర్జింపలేదు. మార్గము గుండా వారిని తోడుకొని పోవుటకు పగలు మేఘస్తంభముగాను, దారిలో వారికి వెలుగిచ్చుటకు రాత్రి అగ్నిస్తంభముగాను వారి పైనుండి వెళ్ళిపోక దేవుడు నిలిచెను. ఇక్కడ చూస్తా ఉన్నాం, మనం ఎన్నోసార్లు తొట్టిల్లిపోతా ఉన్నాం. పురాతన మార్గాల్లో మనల్ని మనం తొట్టిల్లడానికి చేసుకుంటా ఉన్నాం. అయినా దేవుడు దీర్ఘశాంతం కలిగినటువంటి దేవుడు ఏం చేస్తున్నాడు, ఇంకొక సంవత్సరాన్ని మనకు ఒక దయాకిరీటంగా ఇచ్చాడు. ఇంకొక సంవత్సరం మన ముందు ఉంచాడు. ఈ సంవత్సరంలో ఏముందంట, వారు ఎడారిలో ఉండగా నీవు బహు విస్తారమైనటువంటి కృప కలిగిన వాడవై వారిని విసర్జింపలేదు. మనలో ఉండే గొప్పతనం బట్టి కాదు, మనలో ఉన్నటువంటి దీన్ని బట్టి కాదు, దేవాది దేవుడు కేవలం ఉచితమైనటువంటి కృపను బట్టి సజీవుల జాబితాలో ఉంచాడు. 2026 సంవత్సరంలో ఒకవేళ దేవుని కోపం వస్తే మనం నిలిచిపోతామా? ఈ పాటికి ఎప్పుడో మనం నశించిపోయి ఉండేటువంటి వాళ్ళం. కరోనాతోనే మనం అందరూ ఎగిరిపోవలసినటువంటి వాళ్ళం. మన గొప్పతనాన్ని బట్టి దేవుడు ఇంకా సజీవుల జాబితాలో ఉంచలేదు. కానీ కొత్త సంవత్సరంలో దేవుడు ఏమంటున్నాడు, మీరు ఎడారిలో ఉండగా బహు విస్తారమైన కృప కలిగిన వాడిని వారిని విసర్జింపలేదు. మార్గము గుండా వారిని తోడుకొని పోవుటకు పగలు మేఘస్తంభంగాను రాత్రి అగ్నిస్తంభంగాను నిలిచాను. ఈ రోజు కూడా దేవుడు మనల్ని ఆ రకంగానే కాపాడుతా వస్తా ఉన్నాడు. మనం ఆయన పట్ల గ్రాటిట్యూడ్ కలిగి ఆయన చెప్పినటువంటి విషయాలన్నింటినీ మనం ఇది చేసుకుంటే దేవుడు ఏం చేస్తాడంట, మన పట్ల విస్తారమైనటువంటి కృపను చూపే దేవుడుగా ఉంటున్నాడు. ఒకవేళ మనం ఆ రకంగా ఉండకుండా ఇష్టపడకపోతే దేవుడు ఏం చేస్తాడో ఒక వచనం చూసి మనం ముగించుకుందాం. చూడండి, ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 5-6 వచనాలు. 15వ అధ్యాయం 5-6 వచనాలు మనం యెరూషలేమా, నిన్ను కరుణింపువాడు వాడెవడు? నీ యందు జాలిపడి వాడెవడు? కుశల ప్రశ్నలు అడుగుటకు ఎవడు త్రోవ విడిచి నీ యొద్దకు వచ్చును? యెహోవాకు ఇదే, నీవు నన్ను విసర్జించి ఉన్నావు, వెనక తీసి ఉన్నావు కనుక నిన్ను నశింప చేయనట్లు నేను నీ మీదికి నా చేతిని చాచి ఉన్నాను. చాలు. ఇక్కడ చూసినట్లయితే 6వ వచనంలో యెహోవా వాక్కు ఇదే, నీవు నన్ను విసర్జించి ఉన్నావు, వెనుక తీసి ఉన్నావు గనుక నిన్ను నశింపజేయనట్లు నేను నీ మీదికి నా చేతిని చాచి ఉన్నాను. సంతాపపడి నేను విసికి ఉన్నాను. సంతాపపడి నేను ఏం చేస్తున్నాడంటే పడి నేను విసికి విన్నాను అంటున్నాడు దేవుడు. ఈ 2026 సంవత్సరంలో అలాంటి పరిస్థితి దేవునికి మనం కలిగించొద్దు. మన ప్రవర్తన ద్వారా, మన మాటల ద్వారా, మన చేష్టల ద్వారా. ఏమంటున్నాం, సంతాపపడి పడి నేను విసిగిపోయాను. ఇంకెంతకాలం ఆయన మన పట్ల కృప చూపుతా ఉన్నాడు. మనలో గొప్పతనం అయితే ఏమీ లేదు, కానీ ఆయన ఉచితమైన కృపను బట్టే ఈ 2026 సంవత్సరంలో కూడా మనం సజీవుల జాబితాలో మనం ఉన్నాం. అంటే ఆయన ఉచితమైనటువంటి కృప కాబట్టి మన ముందున్నటువంటి మార్గం మిక్కిలి సుదీర్ఘమైన ప్రయాణం. అది ఇంతకు ముందు నడిచినటువంటి మార్గం వంటిది కాదు. ఆ ప్రయాణంలో దేవుడు మనకు తోడుగా ఉండాలంటే ఆయన మాట వినాలా, ఆయనను ప్రేమించాలా, ఆయనను హత్తుకోవాలా, ఆయన ఆజ్ఞలకు మనం లోబడి ఉండడానికి మనం ప్రయత్నం చేయాలా. అలా ఉండడానికి దేవుడు మనకు కృప చూపును గాక. ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవాది దేవునికి, ఈ అవకాశాన్ని కలిగించినటువంటి మొదట నేను దేవునికి వందనాలు చెల్లిస్తా ఉన్నాను. ఆ తర్వాత ఈ అవకాశాన్ని నాకు కలిగించినట్టు ఏ యోగ్యత లేనటువంటి నన్ను కేజీ అక్క అడగటం ద్వారా ప్రార్థన చేసుకుని సరే అక్క ఒకరోజు నేను సాక్ష్యం చెప్పుకుంటాను అన్నట్టు చెప్పటం జరిగింది. అక్క ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి కూడా వందనాలు. ఇంతసేపు మీరు ఓపికగా విన్నందుకు మీ అందరికీ కూడా నా వందనాలు తెలియజేసుకుంటూ నేను ముగిస్తా ఉన్నాను. అక్క వందనాలండి.